సెక్షన్‌కి. ఎందుకంటే చానా అప్‌డేట్స్ గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారండి. ఈ సెక్షన్‌ని మిస్ చేయకండి. ప్రతి ఒక్క లీడర్‌ని, ప్రతి ఒక్క మీ డౌన్‌లైన్స్‌ని ఇన్వైట్ చేయండి, రమ్మనండి. సో, మీకు క్లియర్‌గా అర్థమవుతదండి. మిస్ చేసుకోకండి ఈ ఒక సెక్షన్‌ని. వెంటనే మీ డౌన్‌లైన్స్ అందరికి కాల్ చేసి, ఒకసారి మెయిన్ లీడర్స్, కోర్ లీడర్స్‌కి కాల్ చేసి, మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అటెండ్ అవ్వమనేసి చెప్పండి. సో, ఈ ఒక అప్‌డేట్ గురించి మీతో పాటు షేర్ చేసుకోవడానికి సో, మన లీడర్ అయితే రెడీగా ఉన్నారు. మన సార్ అయితే రెడీగా ఉన్నారు. సో, మీరు గూడా రెడీగా ఉండండి. సో, హెడ్‌ఫోన్స్ పెట్టేసుకొని వీలైతే మీరు నోట్ చేసుకోండి లీడర్స్. ఒక బుక్కులు పెట్టేసుకొని వీలైతే నోట్ చేసుకోండి. హెడ్‌ఫోన్స్ పెట్టేసుకొని వినండి. ఇంట్లో డిస్టర్బెన్స్ ప్లేస్‌లో కాకుండా ఒక పీస్‌ఫుల్ ప్లేస్‌కెళ్ళి కూర్చొని వినండి. అప్పుడే ఇక్కడ మీకు అప్పుడే మీకు సరికొత్త అప్‌డేట్స్ ఏవైతే ఉన్నాయో మీకు క్లియర్‌గా అందుతాయండి. సార్ స్టార్ట్ చేసుకుందామా సార్? ఓకే సార్. యెస్ సార్. యెస్. వన్స్ అగైన్ గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీవన్ మై డియర్ లీడర్స్. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ కోసమే ఈ ఒక సెక్షన్. సో, మన రైడ్ బిఎంబిలో ఇన్ని రోజులు మీరు చూసింది ఒక ఎత్తైతే, ఇకపైన మనం చూడబోయేది ఇంకో ఎత్తనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే మన తెలంగాణ, ఆంధ్ర మన 2 తెలుగు రాష్ట్రాల్లో మన రైడ్ బిఎంబి ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైందండి. ఓకే. సో, ఇప్పుడిప్పుడే మొదలైంది. మనం ఇందులో ఒక సరికొత్త అప్‌డేట్‌తో ఈ ఒక టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే, రాబోయే రోజుల్లో అంటే చిన్న టీమ్ ఉంది కాబట్టి మనకు అప్‌డేట్ అయిపోయింది. అదే హ్యూజ్ టీమ్ అయినప్పుడు మనకయ్యే ఒక అప్‌డేట్ అయితే మొత్తం టీమ్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి, స్టార్టింగ్‌లోనే మనకు ఒక సరికొత్త అప్‌డేట్ అనేది మన రైడ్ బిఎంఈ మన ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. అది మన మంచికే అనేసి చెప్పొచ్చు. అవేంటో తెలియాలి అంటే సెక్షన్ ఎండ్ వరకు ఉండండి. మీరు ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు 2025 రాసిబెట్టుకోండి. ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునే అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అయితే అవ్వబోతుంది మన రైడ్ బిఎంబి. అయితే ఏవైతే అప్‌డేట్స్ ఉన్నాయో వాటి గురించి మీతో పాటు షేర్ చేసుకోవడానికి ది గ్రేట్ లీడర్ మన లీడర్ ది గ్రేట్ లీడర్ మిస్టర్ చంద్రశేఖర్ సార్ గారినైతే ఇప్పుడు ఇన్వైట్ చేసుకుందాము. ఐ యామ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ చంద్రశేఖర్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థాంక్ యూ సార్. సార్ నా వాయిస్ క్లియర్‌గా ఉంది గదా! యెస్. క్లియర్ ఉంది ఎస్ సార్. సార్. ఎస్ సార్. క్లియర్‌గా ఉంది సార్. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో, అందరికీ నమస్కారమండి. సో, ఈరోజైతే మనకు ప్లాన్ ప్రజెంటేషన్ ఏముండదు. ఓన్లీ ఇక్కడ మనకు ఏదైతే మనం జాయిన్ అయ్యామో, సో, జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ. దయచేసి ఎవరైనా గాని న్యూ పర్సన్స్ ఉంటే జాయిన్ గాకుండా, సో, ఈరోజు ఏమైనా అప్‌డేట్స్ ఉంటాయేమోను, అదే విధంగా ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుందేమో వచ్చిన వాళ్ళకి ఈరోజు ఏముండదండి. దయచేసి మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన రైడ్ బిఎన్‌బిలో ఒక కొత్త అప్‌డేట్స్ అనేటివొచ్చినాయి. ఇంపార్టెంటు ప్రతి ఒక్కరికి షేర్ జేయాలి గాబట్టి. సో, ఈరోజైతే మనం టోటల్‌గా ప్రెజెంట్ అయితే ఫస్ట్ అయితే నేను టోటల్‌గా అప్డేషన్ ఏంటి అని మీకు చెప్తాను. ఎందుకు ఈ అప్డేషన్‌ని తీసుకొనొస్తున్నారు? అదే విధంగా మీకేమైనా గాని క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటే కూడా అది కూడా ఈరోజు క్లియర్ జేసుకుందామండి. టోటల్‌గా ఫుల్‌గా మనము ఇక్కడ క్లారిటీగా చూసుకుందామండి. అదే విధంగా ఇక్కడ మనకు ఇంకొకసారి చెప్తున్నాను. జాయిన్ అయిన పర్సన్స్ మాత్రమే ఈరోజు జూమ్ మీటింగు. జాయిన్ కాని వాళ్ళు ఒకవేళ ఇందులో యాడ్ అయింటే మీకు ఈ ఇక్కడేమి గాని అర్థం గాదు. అందుకనే మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. సో, జాయిన్ అయినటువంటి పర్సన్‌లకు మాత్రమే ఎవరైతే రైడ్ బిఎన్‌బిలో ఉన్నారో జాయిన్ అయిన పర్సన్స్ వాళ్ళకి మాత్రమే ఈ అప్‌డేట్స్ అనేది గూడా మనం చెప్పుకుందామండి. సో, ప్రతి ఒక్కరికి మనకు తెలుసండి లాస్టు ఒక ఇదే నెల 14వ తేదీ నుంచి అంటే 15థ్ మార్నింగ్ నుంచి ఒక అప్‌డేట్ అనేది నడుస్తూ ఉంది. సో, ఆ అప్‌డేట్ ఏమి అంటే మనకు ఎందుకంటే మనకందరికి తెలుసు. సో, రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ అనేది 7 ఆగస్టు 2024లో స్టార్ట్ అయింది. ఇక్కడ రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ అనేది ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని మనందరికీ తెలుసు. అదే విధంగా ఇక్కడ ఓపీబీఎన్‌బి అనే బ్లాక్ చైన్ ద్వారా ఈ సిస్టమ్ అనేది రన్ అవుతా ఉంది. ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారా. సో, ఈ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారా రన్ అవ్వడం వలన మనకిక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఈ టోటల్ సిస్టమ్ అనేది డీసెంట్రలైజ్డ్. సో, ఇంకా ఎవరికైనా కానీ సెంట్రలైజ్‌కి ఏమైనా డిఫరెన్సు ఆల్రెడీ ప్రతిరోజు మనం జూమ్ మీటింగ్‌లో చెప్పుకుంటూ వస్తున్నాము. సో, ఇంకా ఒకసారి క్లారిటీ కోసం చెప్తున్నాను.
సో డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ ఒక్కసారి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ఏదైతే వాలెట్ ఉందో అక్కడ ఈ డిసెంట్రలైజ్ అంటే ఒక్కసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ కోడ్స్ రన్ చేసిన తర్వాత లాక్ చేసేస్తారు. లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలాంటి చేంజెస్ కానీ ఇన్ ఫ్యూచర్ ఎవరైతే ఈ రైట్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేశారో ఆ క్రియేటర్ కూడా ఇక్కడ ఎలాంటి ఎడిట్ అదే విధంగా రిమూవ్ చేయడానికి ఎటువంటి ఇష్యూ అంటే ఎటువంటి ఇక్కడ చేయడానికి టూల్స్ కూడా అతని దగ్గర ఉండవు. ఏమీ చేయలేరు. అదే మనకు డీసెంట్రలైజ్. సెంట్రలైజ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో, ఒక మేనేజర్ ఉంటారు. ఒక మేనేజ్‌మెంటు, ఎండీ ఉంటారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుస్తూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ డిసెంట్రలైజ్ కాబట్టి ఎవరైతే రైట్ బిఎన్‌బిని క్రియేట్ చేశారో, ఒక్కసారి స్మార్ట్ కాంట్రాక్ట్ వెళ్లి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ గూడా ఫిల్ చేసి, అక్కడ కోడ్స్ అంతా గూడా రన్ చేసి, ఒక్కసారి లాక్ చేసిన తర్వాత దీన్ని క్రియేటర్ గూడా ఎవ్వరు గూడా మార్చలేరు. ఇక్కడ టోటల్ ఫుల్‌గా కంట్రోలింగ్ అంతా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. బ్లాక్ చైన్ మీదనే జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఓనర్స్ ఎవరు అంటే కమ్యూనిటీనే. ఎందుకంటే ఓనర్స్‌కి ఎవరికీ అమౌంట్ అనేది పోదు. ఇక్కడ అంతా కూడా 100% డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఇక్కడ టోటల్‌గా సో, మనకు 100% కమ్యూనిటీ బిల్డింగ్ ప్లాట్‌ఫార్మ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో, బట్ ఇక్కడ రైట్ బిఎన్‌బిలో 15థ్ నుంచి మనకి ఏమి ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఏమంటే ఇక్కడ సో, మనకు ఏదైతే ఈ రాయల్టీ వాలెట్ ఉందో, రాయల్టీకి ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఉందో, అక్కడ సో, రాయల్టీకి 1% అనేది వెళ్తుంది అమౌంట్. ఆ వెళ్ళినటువంటి అమౌంట్ ఏదైతే ఫండ్ ఉందో బిఎన్‌బి ఫండు, అక్కడ స్టాక్ ఉండిపోతా ఉంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం. సో, డిసెంట్రలైజ్ అంటే సో, ఫండ్ అనేది ఎప్పుడు గూడా గాని ఆల్‌వేస్ జీరోనుండాలి. అంటే ఇన్‌స్టంట్ ఎళ్ళిపోవాలి. అక్కడ స్టాక్ ఉండకూడదు. స్టాకు ఉంది. ఎందుకుంది అంటే అక్కడ స్టాకు ఏదైతే రాయల్టీకి వెళ్ళవలసిన అమౌంటు వస్తూ ఉంది. వస్తూ వచ్చి ఒక చోట జమవుతా ఉంది. జమైనటువంటి ఈ రాయల్టీ అమౌంట్ అనేది ఫర్దర్‌గా ఎవరైతే రాయల్టీ అచీవర్స్ అయ్యారో అంటే ర్యాంకు 10 ర్యాంకు, 11 ర్యాంకు, 12 ర్యాంకు ఎవరైతే వీళ్ళు అచీవర్స్ అయ్యారో, ఈ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారో యాక్చువల్‌గా వాళ్ళకి వెళ్ళాలి ఈ అమౌంట్. సో, వాళ్ళకి వెళ్ళకుండా అమౌంట్ అనేది అక్కడే స్టాప్ అయిపోయి అక్కడే ఉంది. ఫర్దర్‌గా డిస్ట్రిబ్యూషన్ అనేది అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదంటే, ఇక్కడ ఏదైతే డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ ఉందో, ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ ఉందో, ఇక్కడ రైట్ బిఎన్‌బిలో ఇక్కడ ఫాల్టీ అనేది లేదు. రాదు గూడా. బట్ ఎక్కడ ఫాల్టీ వచ్చిందంటే, ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్‌లోనే ఇక్కడ ఫాల్టీ అనేదొచ్చింది. ఎందుకంటే, ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ అనేది 2023లో స్టార్ట్ అయింది. సో, మన రైట్ బిఎన్‌బినే ఫస్టు అందరికీ తెలియజేసింది. ఏమని? ఓపీబీఎన్‌బీ అనే ఒక బ్లాక్ చైన్ గూడా ఉంది. సో, ఈ బ్లాక్ చైన్‌లో ఈ విధంగా అంటే ఒకే ఒక్కసారి ఇప్పుడు వేరే వేరే బ్లాక్ చైన్‌లు ఎట్లా ఉంటాయంటే, మనకు అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అనేది సో, బ్లాక్ వైస్‌గా ఉంటుంది. ఇక్కడ ఓపీబీఎన్‌బిలో సింగిల్ బ్లాక్‌లోనే అందరికి డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. స్పీడ్ గూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మన రైట్ బిఎన్‌బి అనేది ఈ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ఎంచుకొని రావడం జరిగింది. ఈ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్‌లో ఇక్కడ సో, ఇంపార్టెంట్ ఏమి అంటే, ఈ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ అనేది మనకు సింగిల్ ట్రాన్సాక్షన్‌లోనే ఒకే బ్లాక్‌లోనే సో, పేఅవుట్ అంటే ఐడీ యాక్టివేషన్ అయిన వెంటనే పేఅవుట్ ఎవరికైతే అప్లైన్‌కి పంపాలో అక్కడ పంపేస్తది. 1% మనకు రాయల్టీకి వెళ్ళిపోతాది. అదే విధంగా 1% అక్కడ సిస్టమ్‌లో ఉండిపోతుంది. సో, ఏదైతే ఈ అంతా గూడా ప్రాసెస్ ఒకే బ్లాక్‌లో జరిగిపోతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఓపీబీఎన్‌బి ఏదైతే బ్లాక్ చైన్ ఉందో, ఆ బ్లాక్‌లోనే టెక్నికల్ ఎర్రర్ ఏదో గ్లిచ్ అనేది వచ్చింది. సో, దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో, క్రియేటర్ ఎవరైతే క్రియేట్ చేశారో అతను 2 ఆప్షన్‌లనేది ఇచ్చారు. 2 ఆప్షన్‌లు ఇచ్చారు. ఒకటి సో, రాయల్టీని ఏదైతే జమ అవుతుందో అక్కడ ఫర్దర్‌గా డిస్ట్రిబ్యూషన్ అవ్వడం లేదు కాబట్టి, సో, ఆ క్రియేటర్ ఎవరైతే చేశారో ఆయన కూడా ఏమి చేయలేడు. ఎందుకంటే డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్‌లో ఇది ఒక ఇంపార్టెంట్ అన్నమాట. సో, చాలా మందికి చాలా డౌట్ ఉండేది. ఇది నిజంగానే ఓపీబీఎన్‌బితో సో, కాంటాక్ట్ అయ్యి టై అప్ అయినటువంటి డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అయినా రైట్ బిఎన్‌బి అని చాలా మందికి డౌట్ ఉండేది. ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది అందరికి. ఎందుకంటే 100% రైట్ బిఎన్‌బి అనేది సో రైట్ బిఎన్‌బి అనేది 100% ఇక్కడ మనకు డిసెంట్రలైజ్ కాబట్టి ఎవరైతే క్రియేట్ చేశారో ఈ ప్రాజెక్ట్‌ని వాళ్ళు గూడా దీన్ని మార్చడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఎవరైతే మార్చడానికి కూడా
వీలు లేకుండా అయిపోతుంది కాబట్టి, సో ఎవరైతే క్రియేటర్ ఉన్నారో అతను కమ్యూనిటీకి ఏం మెసేజ్ ఇచ్చారంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఒక ఆప్షను ఏదైతే యాజ్ ఇట్ ఈస్‌గా సో మీకు పేఔట్ అనేది వస్తా ఉంది. ఐడీస్ యాక్టివేషన్ అవుతున్నాయి. సో మీకు యాజ్ ఇట్ ఈస్‌గా రాయల్టీ అనేది లేకుండా మీరు వర్కింగ్ అనేది అలానే చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే రైట్ బిఎన్‌బి 1.0 1.0 అని అనుకోండి, 1.0 అని అనుకోండి. సో రైట్ బిఎన్‌బి ఏదైతే ప్రెజెంట్ నడుస్తుందో ఇది రైట్ బిఎన్‌బి 1.0. సో ఇక్కడ రాయల్టీ లేకుండా సో రాయల్టీ అనేది రాదు. బట్ మీకు అమౌంట్ అనేది వస్తూనే ఉంటుంది. సో మీరు ఈ విధంగానే వర్క్ స్టార్ట్ చేసుకోండి. ఇది ఒకటి. రెండో ఆప్షన్ ఏమి అంటే సో వీళ్ళు ఏదైతే ట్రీ ఉందో అంటే మనము ఐడీస్ అన్నీ గూడా 19వ తేదీ డిసెంబరు 2024 10 గంటల వరకు ఎవరైతే ఐడీస్ యాక్టివేషన్ చేసుంటారో, జాయిన్ అయ్యుంటారో సేమ్ ట్రీ అనేది సో వేరే కాంట్రాక్ట్ అడ్రెస్‌తో సో రీపింగ్ చేయబడుతుంది. రీపింగ్ అంటే మనకి ఏదైతే ఈ ట్రీ ఉందో సేమ్ జియాలజీ ఉందో అదే విధంగా అది సేమ్ ఎత్తుకొని పోయి వాళ్ళు వేరే కాంట్రాక్ట్ అడ్రెస్‌లో సో అక్కడ ఫిల్ చేస్తారు. ఫిల్ అంటే అక్కడ బ్లాక్ చైన్‌లో మనకు సేమ్‌గా అదే విధంగా సేమ్ స్ట్రక్చర్‌లో మనకంతా గూడా అక్కడ రీస్టోర్ జేస్తారు. మామూలుగా డౌటొస్తుంది ఎన్ని రోజులు పడుతుందని. సో దాదాపుగా ఇక్కడ 3-4 వీక్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎంఎల్ఎం కంపెనీ గావచ్చు, వెబ్‌సైట్ ఉందనుకోండి. దాన్ని ఒక రోజు, 2 రోజుల్లో కాపీ జేసి, పేస్ట్ జేసి మనమేం జేస్తాము, సో రీస్టోర్ జేసి ఒక 2 డేస్‌లో మనం ఓపెన్ జేసేస్తాం మళ్ళా. కానీ ఇక్కడ బ్లాక్ చైన్‌లో మనం ఎంటర్ చేయాలి కాబట్టి, సో ఒక్కొక్క ఎంట్రీ గూడా బ్లాక్ చైన్‌లో ఎంట్రీ చేయాలి కాబట్టి, దాదాపుగా మనకు 4,80,000 మందున్నారు గాబట్టి, సో ఒక్కొక్క ఐడీ బ్లాక్ చైన్‌లో ఎంటర్ చేయాలంటే టైం పడుతుంది గాబట్టి, సో ఈ విధంగా మనకు 3-4 వీక్స్ అనేది చెప్తున్నారు. సో ఇక్కడ 3-4 వీక్స్ అనేది మాక్సిమం పడనే పడుతుంది. సో ఎక్కువ అంటే గూడా మనకు జనవరి 15 వరకు అయితే క్లియర్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఇంకా కొంతమందికి డౌట్ అనేది ఉంటది. సో మేము ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ అనేది ఇప్పుడు లోనే వస్తుందా? రెండో వెర్షన్ ఏదైతే ఉందో అంటే 100% ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్‌లోనే వస్తుందని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇంకా మనకు న్యూ అప్‌డేట్స్ ఏదైనా ఉన్నాయంటే సో మనము ఏదైతే ఇప్పుడు 1.0లో ఎప్పుడైతే ప్రెజెంట్ వర్క్ చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్‌గా రేపు 10 గంటల తర్వాత గూడా వర్క్ చేస్తుంది. ఒక సంవత్సరం తర్వాత గూడా ఇది యాజ్ ఇట్ ఈస్‌గానే అట్లే మీరు కావాలంటే రాయల్టీ లేకుండా కావాలనుకుంటే మనం వర్క్ అనేది కంటిన్యూ‌గా చేయొచ్చు ఇక్కడ. కంటిన్యూ‌గా మనం వర్క్ అనేది చేయొచ్చు. రాయల్టీ కావాలి అనుకుంటే న్యూ ఏదైతే ఫీచర్స్ యాడ్ చేస్తున్నారో కావాలంటే రేపు 10 గంటల వరకు మాత్రమే ఐడీస్‌ని యాక్టివేషన్ చేయండి. హోల్డ్‌లో ఉండండి. సో సేమ్ స్ట్రక్చర్ మీకు రైడ్ బిఎన్‌బి 2.0లో మీకు సేమ్ స్ట్రక్చరు ఎంతమందున్నారో అంతమందుంటారు. మీరు మళ్ళా డబ్బులు బెట్టి మీరు మెంటర్ అయింటే మెంటర్ ర్యాంకే ఉంటుంది. మీ కింద ఎంతమందుంటే అంతమందే ఉంటారు. మీకెంత ఇన్‌కమ్ వచ్చుంటే అంతే ఉంటుంది. సో టోటల్‌గా గూడా ఏదైతే ట్రీ ప్రెజెంట్ ఉందో అదే ట్రీ అనేది 2.0లో కనిపిస్తుంది. సో రేపు 10 గంటల తర్వాత గూడా సో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళది మాత్రము ఇక్కడే ఉంటుంది. సేమ్ స్ట్రక్చర్‌లోనే ఉంటుంది. సేమ్ ఇదిగా ఉంటుంది. సో వాళ్ళకి ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇన్‌స్టంట్‌గా మనకు అమౌంట్ అనేది రానే వచ్చేస్తుంది. అదే విధంగా మనకు 2.0 ఏదైతే వెర్షన్ వస్తా ఉందో అది అప్‌డేటెడ్ వెర్షన్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ ఇలాంటి సమస్యలు గూడా వస్తాయి. ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడైతే మనకు రైడ్ బిఎన్‌బిలో ఇప్పుడైతే ఈ బ్లాక్ చైన్ ద్వారా సేమ్ బ్లాక్ చైన్ అంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది కదా! ఇన్ ఫ్యూచర్ గూడా ప్రాబ్లమ్ వస్తే ఏ విధంగా అంటే సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికే వాళ్ళన్నీ గూడా సో జాగ్రత్తలు తీసుకొని సో నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఎప్పటికి గూడా ఇలాంటి ప్రాబ్లమ్ గూడా వస్తే గూడా దానికి ఎట్లా ఏమి అనేది గూడా వాళ్ళు ఆలోచించే సో వర్క్ చేస్తారు. 100% ఇన్ ఫ్యూచర్ ఏ ప్రాబ్లమ్ గూడా రాకుండా ఉండడానికే వీళ్ళు ఆ విధంగా సిస్టమ్‌ని డిజైన్ జేస్తున్నారు. సో మీకు ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది? ఎక్కడ బిఎన్‌బి నిజంగానే ఆ రాయల్టీది అక్కడ జమ అవుతుందా? ఫర్దర్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదా? అని చాలా మందికి డౌట్ రావచ్చు. సో అందుకోసమనే నేను స్క్రీన్ షేర్ చేసి మీకు ఇంకా బాగా క్లియర్‌గా చూపిస్తానండి. సార్ నాది స్క్రీన్ షేర్ అవుతుందా సార్? నా స్క్రీను? యెస్. అవుతుంది సార్. యెస్. అవుతుంది. యెస్. క్లియర్. ఓకే సార్. సార్ ఇక్కడ చూడొచ్చు. సో మనం లాగిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు సేపాల్ వాలెట్‌లో లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత కింద మనకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయంగానే సో ఈ విధంగా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతది. సేమ్ పనేది
సేమ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో, మనకు టోటల్‌గా కాంట్రాక్ట్ అడ్రెస్ ఏదైతే ఉందో అది ఇది అన్నమాట. సో, మనకు ఫస్ట్ రైట్ బిఎన్‌బిది స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఏదైతే ఉందో ఈ 12340 ఇదన్నమాట. సో, టోటల్‌గా ఫండ్ అనేది మన వాలెట్ నుంచి ఇప్పుడు నేను ఐడీని యాక్టివేషన్ చేస్తున్నానంటే నా వాలెట్ నుంచి ఈ వాలెట్‌లోకొచ్చేస్తుంది. ఆ మొత్తం ఫండ్ అంతా గూడా. ఈ వాలెట్ నుంచి ఫర్దర్‌గా 3 ప్లేసుల్లోకి డివైడ్ అయిపోతుంది. అది ఎక్కడవుతుందో అది గూడా చూద్దాం చూడండి. సారీ. ఇక్కడ చూడండి. సో, ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. సో, ఎవ్రీ ఇక్కడ చూడొచ్చు మనము 4 సెకండ్సు, 10 సెకండ్సు, 11 సెకండ్సు. సో, కంటిన్యూ‌గా ఇక్కడ మనకు వర్క్ అనేది జరుగుతూనే ఉంది. సో, ఇక్కడ మనం చూద్దాం ఏదైతే ఇప్పుడు 4 సెకండ్స్‌లో ఉంది గదా! దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ. ఈ ట్రాన్సాక్షన్ మీద మనం ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు కింద. ఇక్కడ చూడండి. సో, ఈ వాలెట్‌లో నుంచి ఎవరో ఐడీని యాక్టివేషన్ చేశారు. మన ఏదైతే రైడ్ బిఎన్‌బి స్మార్ట్ కాంట్రాక్ట్ వాలెట్ ఉందో ఇక్కడికొచ్చేసింది. సో, దీని నుంచి చూడండి వెంటనే ఫర్దర్‌గా ఇక్కడ 3 చోట్లకి డివైడ్ అయిపోయింది. సో, 3 చోట్లకి ఇక్కడ టోటల్‌గా డివైడ్ అయిపోయింది. 3 చోట్ల ఎవరెవరికైంది? సో, ఎవరైతే అప్‌లైన్ ఉన్నారో అతనికి ఇక్కడ 0.004 బిఎన్‌బి అనేది అతనికి వెళ్ళిపోయింది ఇమ్మీడియేట్‌లీ. నెక్స్టు ఇక్కడ రెండోది 772 ఏదైతే ఉందో, సో, ఇక్కడ దీంట్లోకి రాయల్టీ ఇన్‌కమ్ అనేది వెళ్ళింది. సో, ఈ 772 ఈ బి772 ఏదైతే వాలెట్ ఉందో, దీన్ని నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో, ఏదైతే ఇది రాయల్టీ వాలెట్ అడ్రెస్ ఉందో, ఇక్కడ చూడండి ఎంత బిఎన్‌బి స్టార్ట్ అయింది? 7.33752 బిఎన్‌బి అనేది హోల్డ్‌లో ఉండిపోయింది. ఇక్కడ ఫర్దర్‌గా డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే ఐడీస్ యాక్టివేషన్ చేసి అప్‌గ్రేడ్ చేసుకున్నారో ఆ 3 ర్యాంకులు వాళ్ళకి వెళ్ళడం లేదు. ఇది 15వ తేదీ నుంచి ఈ అమౌంట్ అనేది ఫండ్ ఇక్కడే ఉండిపోయింది. ఇన్ ఫ్యూచరు దీన్ని క్రియేటర్ ఎవరైతే చేశారో అతను యూజ్ చేసుకోలేరు. కమ్యూనిటీ మనం గూడా యూజ్ చేసుకోలేము. ప్లస్ బ్లాక్ చైన్‌లోనే అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ 7.33 ఓకే. ఇన్ ఫ్యూచర్ మనకు సో 1000 బిఎన్‌బి అయిపోయినా గాని ఇక్కడ వేస్ట్ అలానే ఉంటుంది. మనకు ఎక్కడికి ఈ అమౌంట్‌ని ఎవ్వరు గూడా యుటిలైజ్ అనేది చేసుకోలేరు. సో అందుకోసమనే క్రియేటర్ ఏం చెప్పాడు? 2 ఆప్షన్‌లు ఇచ్చాడు. ఒక ఆప్షను రాయల్టీ అనేది లేకుండా మీరు యాజ్ ఇట్ ఈస్‌గా వర్క్ అలానే చేసుకోండి. మీకు ట్రీ ఏదైతే ఉందో అట్లనే చేసుకోండి. అట్లనే ఇన్‌కమ్ వస్తుంది. పేఔట్స్ వస్తాయి తీసుకోండి ఇనొకటి. సో, రెండో ఆప్షన్ ఏమి చెప్పారు క్రియేటరు? సో, కొత్త ఇది ఏదైతే మనకు కాంట్రాక్ట్ అడ్రెస్ ఉందో ఒక్క నిమిషం. ఈ ఈ కాంటాక్ట్ అడ్రెస్ ఏదైతే ఉందో మనకు ఈ 12340 ఈ 12340 ప్లేస్‌లో మనకు వేరే కాంట్రాక్ట్ అడ్రెస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీగా కాంట్రాక్ట్ అడ్రెస్ ఇక్కడ మారుస్తారు. సో, మార్చాలి. లేకపోతే సేమ్ కాంట్రాక్ట్ అడ్రెస్‌లో దీన్నేమి చేయలేము. ఎందుకంటే ఒకసారి ఇది ఫిక్స్ అయిన తర్వాత దీన్ని ఎడిటబుల్ గాని, ఏమి గాని ఎవ్వరు గూడా క్రియేటర్ గూడా ఎవ్వరు గూడా చేయలేరు. ఎందుకంటే డిసెంట్రలైజ్డ్‌లో అట్లనే ఉంటది. సో, డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అంటే ఒకసారి లాక్ చేసి వదిలేసిన తర్వాత క్రియేటర్ కూడా ఏమి చేయలేరు. అందుకని ఇప్పుడు ఈ కాంటాక్ట్ అడ్రెస్ బదులు వేరే కాంటాక్ట్ అడ్రెస్ పెట్టి సో, రైడ్ బిఎన్‌బి 2.0ని స్టార్ట్ చేస్తున్నారు. సో, దీంట్లో ఏదైతే 1.0లో ఏదైతే సేమ్ స్ట్రక్చర్ ఉందో, ఆ సేమ్ స్ట్రక్చర్ అంతా కూడా 2.0లో యాడ్ అయిపోతుంది. ఎప్పటి వరకు? సో, మనకు రేపు అంటే 19వ తేదీ డిసెంబరు సో, ఉదయం 10 గంటల వరకు ఏ ఐడీస్ యాక్టివేషన్ అయింటాయో ట్రీ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ మనకు 2.0లో అనేది సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. మళ్ళా మీరు ఐడీస్‌కి డబ్బులు పెట్టి యాక్టివేషన్ చేసుకోని అవసరం లేదు. ఇక్కడ మెంటర్ అయితే ఇక్కడ మెంటరే అవుతారు. అదే విధంగా మీరు ఐకాన్ అయితే ఐకానే ఉంటుంది. మీ ఐడీ యాక్టివేషన్ బిగినర్ అంటే బిగినరే ఉంటారు. మీ కింద 10 మంది ఉంటే 10 మంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే అలానే ఉంటుంది. బట్ ఇక్కడ కాంటాక్ట్ అడ్రెస్ ఏదైతే ఉందో ఇది చేంజ్ అయిపోతుంది. సో, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. 2 ప్లేసుల్లో గూడా వర్క్ చేసుకోవచ్చునా? 1.0లో ప్లస్ 2.0లో. యెస్. 2 చోట్లలో గూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. సో, 1.0లో ఎవరైతే వర్క్ చేస్తారో రాయల్టీ లేకుండా యాజ్ ఇట్ ఈస్‌గా కంటిన్యూ‌గా వర్క్ చేసుకోవచ్చు. అది మీకు ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. అది మీ ట్రీ పెరుగుతూ ఉంటుంది. సో, రెండోదొచ్చి సో, వెయిట్ చేసినట్లయితే నెక్స్ట్ 2 వెర్షన్‌లో మనకు అప్‌డేటెడ్ వెర్షన్ వస్తుంది. ఇంకా కొన్ని ఫీచర్స్ అన్నీ గూడా యాడ్ చేస్తారు. న్యూ ఫీచర్స్ ఏదన్నా ఉంటే గూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు మనకు 24 లెవెల్స్ ఉన్నాయి గదండీ! సో, దీన్ని గూడా పెంచొచ్చు. ఒకవేళ ఇంది ఇప్పుడైతే కన్ఫర్మ్ లేదు. బట్ మనకు ఒక 2, 3 డేస్‌లో కన్ఫర్మ్‌గా స్ట్రక్చర్ శనివారం లోపల, ఆదివారం లోపల వచ్చేస్తుంది.
యాడ్ చేసేటువంటి న్యూ ఫీచర్స్ ఏమి? ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేయొచ్చు. ఎందుకంటే డీసెంట్రలైజ్‌లో మనము స్మార్ట్ కాంట్రాక్ట్ ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మనము ఏది గూడా గాని దాన్ని ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మార్చలేము. బట్ ఇక్కడ మనకు కాంట్రాక్టర్ అడ్రెస్సే అంటే వేరేది చేస్తున్నారు గాబట్టి, ఇప్పుడైతే మనం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతామో అది దీంట్లో అయితే స్టార్టింగ్‌లో అయితే మనం పెట్టుకోవచ్చు. బట్ ఏదైతే 1, 2, 3 ఇప్పుడు 1.0లో ఉందో అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గాని అలానే ఒక రాయల్టీ వదిలి మీకు ఇన్‌కము, అప్‌గ్రేడేషన్స్ అవన్నీ గూడా యాజ్ ఇట్ ఈజ్ గాని అట్లనే జరుగుతాయి. రేపు జరుగుతాయి, మర్నాడు జరుగుతాయి, నెక్స్ట్ వీకు, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ గూడా కంటిన్యూ‌గా అట్లనే జరుగుతుంటాయి. బట్ 2.0లో మనకు అప్‌డేటెడ్స్ వెర్షన్ ఉంది. న్యూ ఫీచర్స్ అన్నీ యాడ్ జేస్తారు. మనకు రాయల్టీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఒక్కొక్క ర్యాంక్‌కి 0.35 ఒక పదో ర్యాంక్‌కి, 11 ర్యాంకుకి 0.35, 12 ర్యాంకుకి 0.30 ఈ విధంగా ఇస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ అంటే కొత్త కాంట్రాక్ట్‌లో మనకు ఒక్కొక్క దానికి 1% ఇయ్యొచ్చు. ఇక్కడ గూడా 1% ఇయ్యొచ్చు. ఇక్కడ 1% ఇయ్యొచ్చు. అంటే ఇప్పుడైతే ప్రెజెంట్ టోటల్‌గా కలిపి మనకు 1% ఇస్తున్నారు. సో, నెక్స్ట్ రాబోయే అప్‌డేటెడ్ వెర్షన్‌లో మనకు మూడిటికి కలిపి 3% అంటే రాయల్టీ ఇన్‌కమ్. అంటే ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఏమైనా గూడా అప్‌డేట్స్ అనేటివి గూడా వాళ్ళు యాడ్ జేయొచ్చు. యాడ్ చేసి ఒకసారి లాక్ చేశారనుకోండి దాన్ని గూడా 2.0ని ఇన్ ఫ్యూచర్ ఎవ్వరు గూడా క్రియేటర్ గూడా దాన్ని లేరు. అదే విధంగా మనకి ఇంకా ఒకసారి చెప్తున్నారు. ఏదైతే ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ ఉందో అదే ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్‌లోనే 2.0 అనేదొస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఎర్రర్ వచ్చిందో, టెక్నికల్ ఇష్యూ వచ్చిందో, గ్లిచ్ వచ్చిందో ఇన్ ఫ్యూచర్ అలాంటివి ఏమీ రాకుండా గూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా గూడా వాళ్ళు జాగ్రత్త పడి కట్టుదిట్టంగా దానికి ఏ విధంగా చేయాలో ఎందుకంటే మనమైతే ప్లానే తెలుసు. మనకు అంత నాలెడ్జ్ అనేది మనకుండదు. బట్ వాళ్ళు డెవలప్ చేసేవాళ్ళు బ్లాక్ చైన్‌లో వర్క్ చేసేవాళ్ళు గాబట్టి వాళ్ళకొకసారి వచ్చిందంటే ఇన్ ఫ్యూచర్ రాకుండా ఉండడానికి వాళ్ళు మొత్తం గూడా దానికి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ అంతా గూడా వాళ్ళు దాంట్లో పెట్టి దాన్ని లాక్ చేయడం జరుగుతుందండి. ఇది టోటల్‌గా. మనకు ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ ద్వారానే రైడ్ బిఎన్‌బీ 2.0 గూడా వస్తుంది. ఇది 100% డిసెంట్రలైజ్ కాబట్టే ఇక్కడ రాయల్టీలో మనకు ఇష్యూ వచ్చిందనుకోండి. ఇక్కడ రాయల్టీలో ఇక్కడ ఇష్యూ వచ్చింది. అదే సెంట్రలైజ్ ప్రాజెక్ట్‌లో అనుకోండి. మాన్యువల్‌గా చేసి దాన్ని ఏదో ఒకటి క్లియర్ చేసి ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ డిసెంట్రలైజ్ కాబట్టి 100% డిసెంట్రలైజ్ కాబట్టి మన ఓపీబీఎన్‌బీ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నడుస్తా ఉంది కాబట్టి రైడ్ బిఎన్‌బీ అనేది ఇక్కడ దీన్ని క్రియేటర్ గూడా చేంజ్ చేయలేరు. కాబట్టి ఇక్కడ కొత్త కాంట్రాక్ట్ అడ్రెస్‌ని వీళ్ళిక్కడ క్రియేట్ చేసి మనకు ఇక్కడ 1, 2, 3, 4, 0 ఇది ఉంటుంది అట్లనే దీంతో పాటు న్యూ కాంట్రాక్ట్ అడ్రెస్ అనేది యాడ్ చేసి దాంట్లో న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ప్లాన్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే అలానే ఉంటుంది. చేంజెస్ ఏమి ఉండదు. బట్ ఇంకా ఫ్యూచర్‌లో ఏదైనా గాని యాడ్ అవ్వాలంటే ఇప్పుడే యాడ్ చేస్తారు. అంటే అందరికీ గూడా మంచి ఇన్‌కమ్ ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ రావడానికి ఫిక్స్ ఇన్‌కమ్ రావడానికి రిమూవ్ అంటే ఏది చేయరు. ఇంకా యాడ్ అనేదే చేస్తారు. ఇంకా ఏదైనా ఎక్స్‌ట్రా కావాలంటే యాడ్ చేస్తారు. అంటే ముందు రాయల్టీ ఇన్‌కమ్ అనేది 0.35% పదో ర్యాంక్‌కుంటే ఇప్పుడు 1% చేయొచ్చు. అంటే తొందరగా ఇన్‌కమ్ అనేది రావచ్చు అందరికి. ఇలాంటి మంచివే చేస్తారు గానీ, ఇంకా న్యూ బెనిఫిట్స్ అనేటివి ఏమైనా ఉంటే యాడ్ అనేది చేస్తారే గానీ, ఉన్నదాన్ని ఎవ్వరు గూడా రిమూవ్ అనేది ఏమి గూడా చేయరు. ఇంకా కావాలంటే ఎక్స్‌ట్రా యాడ్ అనేది చేయొచ్చు ఇప్పుడు. అది గూడా ఒక్కసారి ఈ న్యూ కాంట్రాక్ట్‌లో మనము అప్‌డేషన్ చేసి వదిలేసిన తర్వాత మళ్ళా మార్చలేము. ఇప్పుడు స్టార్టింగ్‌లో గాబట్టి వాళ్ళనేది మార్చొచ్చు. ఇది టోటల్‌గా మనకు జరుగుతున్నది. సో, ఇప్పుడు చాయిస్ అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా అనుకుంటే అలా. ఇప్పుడు మీరు ప్రెజెంట్ లేదు మాకు ఇది ఓల్డ్‌దే ఉన్ని 1.0 దీంట్లోనే మేము రాయల్టీ మాకు అవసరం లేదు. ఇట్లనే వర్క్ చేసుకుంటాం. మాకు పేఅవుట్ వస్తుంది. రేపటి నుంచి మేము ఐటీస్ యాక్టివేషన్ చేసుకుంటామంటే మీరు యాస్ ఇట్ ఈస్‌గా 1.0లోనే ఇట్లే కంటిన్యూ వర్క్ చేయొచ్చు. వెబ్‌సైట్ అనేది ఎవ్వరు గూడా దీన్ని ఆపలేరు, బంద్ చేయలేరు, ఏమి చేయలేరు. నడుస్తూనే ఉంటుంది. లేదు మేము రేపు 10 గంటల వరకు చేసి స్టాప్ జేస్తాము. నెక్స్ట్ మనకు ఒక 2.0 వచ్చిన తర్వాతనే మేమన్నీ గూడా క్లియర్ చేసుకుంటాము. అప్పుడే వర్క్ స్టార్ట్ జేస్తాము. అంతవరకు మేము ప్లాన్‌లు జెప్పి మీటింగ్‌లు పెట్టుకొని మనకేదైతే సేపాల్ వాలెట్‌ని క్రియేట్ చేసుకొని మేము రెడీగా పెట్టుకుంటామంటే అట్లైనా నెక్స్ట్ వచ్చిన తర్వాత చేసుకుంటే మీకింకా ఎక్స్‌ట్రా రాయల్టీ ఇన్‌కము లెవెల్‌లు అన్‌లిమిటెడ్ లెవెల్స్ పెడతారా వాళ్ళు ఇప్పుడైతే 24 లెవెల్స్ నుంచి ఇన్‌కమ్ వస్తుంది. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఏ విధంగా మనకు స్ట్రక్చర్ ఇస్తారనేది మనం వెయిట్ చేయాలి. శనివారం, ఆదివారం లోపల. ఈ విధంగా అనేది వాళ్ళు ఎక్స్‌ట్రాగా యాడ్ జేస్తారు. ఉన్నదాన్ని ఏమి రిమూవ్ అనేది చేయరు.
ఎక్స్‌ట్రాగా యాడ్ కావాలంటే యాడ్ అనేది చేస్తారు. అందరూ కమ్యూనిటీ మీద సో, ఇది ఎందుకంటే మనకు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఉంది కాబట్టి, ఇక్కడ అన్ని దేశాల్లో గూడా ఇప్పుడు మన ఇండియాలో హిందీ జూములు, మన డిస్కషన్ ఎట్లా జరుగుతున్నాయో, సో, ప్రతి ఒక్కరి దగ్గర ఈ విధంగా జరిగే సో, వాళ్ళ ఫైనల్ డిసిషన్ అనేది సో, కమ్యూనిటీ సో, ప్రోగ్రెస్ ఎక్కడ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. సో, దాన్ని బట్టే చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం ఏదైతే ప్లాన్ ఉందో అది అలానే ఉంటుంది. రిమూవ్ చేయరు. సో, న్యూ వెర్షన్‌లో మాత్రము, న్యూ అప్‌డేట్‌లో మాత్రము న్యూ ఫీచర్స్ ఇంకా కావాలంటే దానికి అడిషనల్‌గా యాడ్ అనేది మాత్రం చేస్తారు. సో, ఇది టోటల్‌గా మనకి ఏదైతే అప్‌డేషన్ అనేది 4, 5 రోజుల నుంచి ఉందో ఇదే అండి. వేరే అప్‌డేషన్ అనేది ఏమీ లేదు. మనం వర్క్ అనేది చేయాలనుకుంటే సో, ఇక్కడే 1.0లోనే చేయొచ్చు. లేదు మనము వెయిట్ చేస్తాం మేము. 2.0లో వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. అంతవరకు మేము టీమ్‌ని సేపాల్ వాలెట్‌ని క్రియేట్ చేసుకొని పెట్టుకుంటామంటే అట్లా గూడా పెట్టుకోవచ్చు. సో, న్యూ ప్లాన్ ప్రెజెంటేషను ఎట్లా ఉంటాది? అది ఏమి అనేది ఇంకా పీడీఎఫ్ అనేది రాలేదు. మనము ఒక 2, 3 డేస్ వెయిట్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళా మనం జూమ్ పెట్టుకొని న్యూ అప్‌డేట్ ఏంటి? న్యూ పీపీటీ ఏంటి? సో, ఎప్పటి వరకు అయిపోతుంది? అనేది మనము క్లారిటీగా అనేది చెప్పొచ్చు. ఇంకా చాట్ బాక్స్‌లో అయితే ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే చాట్ బాక్స్‌లో మీరు మెన్షన్ చేయండి. లేదంటే మీరు హ్యాండ్ రైజ్ చేశారనుకోండి. నేను మీకు కావాల్సినటువంటి ఏమన్నా డౌట్స్ ఉంటే గూడా నేను చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొంతమంది కోర్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళ సో, ఏంటి వాళ్ళకి గూడా ఏదైనా డౌట్స్ ఉందా అని ఫస్ట్ నేను అడుగుతాను. ఉమేష్ నందన్ సార్ మీకు గూడా ఏదైనా డౌట్స్ ఉంటే తర్వాత సాగర్ సార్ మీరు వన్ బై వన్. యెస్ సార్. థాంక్ యూ సార్. అంటే వండర్‌ఫుల్ అప్‌డేట్స్ అనేవి మన ముందుకు రైట్ బీఎంబీ తీసుకొని వస్తా ఉంది లీడర్స్. ఇక్కడ అప్‌డేట్ విషయానికొస్తే మెయిన్ థింగ్ ఏందంటే మనకి రాయల్టీ ఇన్‌కమ్ అనేది గూడా ఇంక్రీజ్ చేయబోతున్నారనేసి సార్ చెప్పారు. అది వాస్తవమా సార్? యెస్ సార్. యెస్ సార్. రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఇప్పుడు మనకు 150% వస్తాంది గదా! ఫర్ యెస్. ఎగ్జాంపుల్ మీరు 12వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి మీకొక $3000 పట్టాయనుకోండి. $3000 మీరు యూజ్ చేసి మీరు 12వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. సో, మీకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే 1.0లో రాయల్టీ అనేది ఎలా ఉండేది? మీకు 3000కి ప్లస్ 1500 ఎక్స్‌ట్రా. అంటే మీకు 4500 డాలర్స్ వరకు మీకు రిటర్న్ వచ్చేది. బట్ ఇక్కడ 150కి బదులు మీకు డబుల్ అంటే 200 గూడా ఇచ్చే అవకాశాలున్నాయి. బట్ పెంచుతారే గానీ తగ్గిచ్చేదుండదు. అది ఏమి అనేది క్లారిటీగా మనకొక 2, 3 డేస్‌లో తెలిసిపోతుంది. యెస్. ఓల్డ్ దాంట్లో అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకు రన్ అవుతున్న 1.0లో అయితే మనకు రాయల్టీ అనేది అక్కడ ఉండదు. సో, రెండో దాంట్లో అయితే మనకు 2.0లో మనకిప్పుడు ప్రెజెంట్ 150% ఇస్తున్నారు. మేబీ ఒక 200% చేయొచ్చు. డబుల్ చేయొచ్చు అని అందరి గెస్సు. బట్ ఫైనల్ అనేది ఇంకా లేదు సార్. యెస్ సార్. నాకు గూడా చానా అప్‌డేట్స్ ఒచ్చినాయి గానీ, మనము ఏది ఫైనల్ కాకుండా డిస్కస్ చేయకూడదు సార్ మీటింగ్‌లో. సో, దానికోసం నేను గూడా అంతగా ఏం చెప్పట్లేదు. సో, లీడర్స్ ఒక అద్భుతమైన అప్‌కమింగ్ అప్‌డేట్స్ అయితే ఇంకా 2 డేస్‌లో మేము మీకు అప్‌డేట్ చేస్తాము. అవి విన్న తర్వాత మీరే ఎగిరి గంతులేస్తారు. అలాంటి వండర్‌ఫుల్ అప్‌డేట్స్ అయితే రాబోతున్నాయి. సో, నా డౌట్ అయితే క్లియర్ అయింది సార్. నా డౌట్ క్లియర్ అయింది. ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్. సార్ ఒకరు అడుగుతున్నారు. సాగర్ సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి సార్. పర్వాలేదు. సార్ గుడ్ ఈవినింగ్ లీడర్స్ అందరికి. అండ్ థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. తెలుగులో ఇంత స్పష్టంగా క్లియర్గా టీం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నాకు కూడా కొన్ని డౌట్స్ ఉండేది. మీరు ఒక విషయం ఒకటే ఏందనంటే మనం ఎక్కడ వర్క్ చేస్తున్న దగ్గర అప్డేట్ అని ఏదన్నా వచ్చిందనుకోండి, యాప్స్‌లో కూడా మనకు అప్డేట్ వస్తాయి. అప్డేట్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకు కొత్తది ఏదైనా యాడ్ అవుతుంది. మనకు బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ టీమ్ వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నాననంటే మంచి పొటెన్షియల్ లీడర్స్ వచ్చారు. టీమ్‌లో చాలా క్విక్‌గా వర్క్ జరుగుతుంది. 13, 14 ఈ 15 డేస్‌లోనే టీమ్‌లో వచ్చేసి చాలా డీడీస్ అనేవి వచ్చాయి సార్. మంచి లీడర్స్ అని వచ్చారు. వాళ్ళు మేము సేమ్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తాము. ఐడీస్ క్రియేట్ జేయొచ్చా? అండ్ ఇదే అడుగుతున్నారనమాట. మీ ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ వెర్షన్ ఉందో 1.0 దీంట్లోనే మేము ఐడీస్ యాజ్ ఇట్ ఈస్‌గా వర్క్ చేయొచ్చా? మేము ఎందుకంటే ఇప్పుడు 10థ్, 11థ్, 12థ్ దాంట్లో లేం గదా! అండ్ మేమిప్పుడు 4థ్, 5థ్ లెవెల్‌లోనే ఉన్నాం గదా! మేము యాజ్ ఇట్ ఈస్‌గా వర్క్ చేయొచ్చా అనేసి అడుగుతున్నారు సార్. అవును సార్. అవును. కరెక్టే. ఇప్పుడు మీరు ఒక 3, 4, 5, 6 ర్యాంకుల వరకు ఉంటారు.
ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే 10, 11, 12 ర్యాంకులు అప్‌గ్రేడ్ అయ్యారో వాళ్ళు ఆగస్ట్ అంటే దాదాపుగా 4, 5 నెలల నుంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు యెస్ సార్. మీరు ఉన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ 15 డేస్, 1 మంత్ అయింది. ఇన్ ఫ్యూచర్ యెస్ సార్. ఎందుకంటే ఇది లైఫ్ టైమ్ ఉంటుంది కాబట్టి కంపెనీ ఎవ్వరు కూడా దీన్ని ఎవరు ఏమి చేయలేరు కాబట్టి, ఆపలేరు కాబట్టి. సో, క్రియేటర్ కూడా మీరు యాక్టివేషన్ చేయొద్దండి 2 డేస్ నుంచి చెప్తున్నారు. అయినా గాని వినడం లేదు. ఇక్కడ మొత్తం గూడా క్రియేటరే ఓడిపోయాడు. ఎందుకంటే ఆ క్రియేటర్ వద్దన్నా గాని ఐడీస్ అనేది యాక్టివేషన్ అనేది కంటిన్యూ‌గా జరుగుతూనే ఉంది కాబట్టి, ఇది 100% డిసెంట్రలైజ్డ్ లైఫ్ టైమ్ ఉంటుంది కాబట్టి, సో, ఈ రోజుకైతే పర్లేదు సార్. ఇప్పుడు మెంటర్ ర్యాంక్ మేబీ చేసుకుండొచ్చు. ఫీనర్ ర్యాంక్ చేసుకుండొచ్చు. ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి అట్లే టీమ్ డెవలప్ అయ్యి అన్‌లిమిటెడ్ లెవెల్స్ ఏదన్నా పెట్టారనుకోండి. అప్పుడు మీకు 24 హ్మ్. లెవెల్స్ కాకుండా అన్‌లిమిటెడ్ లెవెల్స్ అంటే మీరు కంపల్సరీగా 10, 11, 12 ర్యాంకులు ఇన్‌కమ్ వచ్చిన తర్వాత అప్‌గ్రేడ్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు యెస్. ఏమవుతుందంటే మీరు రైడ్ బిఎన్‌బి 1.0లోనే ఉండిపోతారు. మీకు రాయల్టీ ఉండదు. ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఏదన్నా ఉంటే అక్కడకి యాడ్ కావు. బట్ ఇక్కడ మాకు రాయల్టీ వద్దు, ఏమి వద్దు. ఉన్న ప్లాన్‌నే మాకు చాలు చేసుకోరు అనుకుంటే సో, ఈజీగా గూడా చేసుకోవచ్చు సార్. థాంక్ యూ సో, సార్. అండ్ లీడర్స్ ఎవరైతే టాప్ లీడర్స్ ఉన్నారో ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు గూడా కోర్ లీడర్సే గాబట్టి ఖచ్చితంగా మీదేదైతే డౌట్ ఉందో మీరు క్లారిఫై జేసుకోండి. ఎందుకంటే మన అప్లైనర్, సీనియర్ అప్లైనర్ ఉన్నారు గాబట్టి క్లియర్ జేసుకుంటే మన ఫీల్డ్‌లో చెప్పగలుగుతాం. ఇప్పుడు చాలా మటుకు డౌట్స్ వస్తున్నాయి. ఫీల్డ్‌కెళ్ళిన వాళ్ళు గావచ్చు అండ్ కొత్తగా టీమ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క డౌట్స్ అడుగుతున్నారు. సో, ఇక్కడ ఒకటే చెప్తున్న లీడర్స్ ఏంటనంటే ఏదైనా స్కామ్ లాంటిది ఒకటి మీకు అనిపిస్తే ఇట్లా మీటింగ్స్ పెట్టి ఎక్స్‌ప్లనేషన్ చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. అండ్ దీని వాల్యూ మాకు తెలుసు. బిట్‌కాయిన్ గావచ్చు, ఈథీరియం అండ్ థర్డ్ ప్లేస్‌లో ఈ బీఎన్‌బితోనే రన్ అవుతుంది. దీనికి ఫ్యూచర్ ఉంటుంది గాబట్టే 100% మేమందరం లీడర్స్ వర్క్ జేస్తున్నారు. అండ్ మీకు గూడా ఏవన్నా స్పెషల్‌గా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ జేయండి. మీ డౌట్ అనేది క్లియర్ జేసుకోండి. ఇక్కడ సార్ నాకు 2 డౌట్‌లు అడిగారు. ఒకరొచ్చి ఓపీబీఎన్‌బి క్రియేటర్ ఎవరు అని. సో, ఇక్కడ ఏమంటే డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ గాబట్టి, సో, లాక్ చేసేస్తారు గాబట్టి, ఇక్కడ మనకు రష్యా, సో, యూరోప్ నుంచి కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఏదైతే వాళ్ళకు క్రిప్టో నాలెడ్జ్, టెక్నికల్ దీంట్లో ఉంటారో వాళ్ళే. వాళ్ళ పేరైతే అనామసస్ ఎవరు మనకు చెప్పరు. ఎందుకంటే డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్‌లో ఎవరైతే ఒకసారి లాక్ చేస్తారో డిసెంట్రలైజ్ అంటేనే దానికి ఎవ్వరు గూడా మనం ఏం జెప్పుకుంటాం ఎండీ గాని, సో, మేనేజ్‌మెంట్ గాని ఎవ్వరు గూడా ఉండరు అని. సో, డిసెంట్రలైజ్డ్‌కి, సెంట్రలైజ్డ్‌కి ఇదే సార్ తేడా. నెక్స్టు జనవరి 15థ్ వరకు ఐడీసు చేసుకోకూడదా సార్? సో, ఐడీస్ చేసుకోకూడదా అంటే ఇక్కడ విను అంట సార్ ఎవరో అడిగారు. ఐడీస్ అనేది చేసుకోవచ్చు మీరు. బట్ 1.0లో చేసుకోవచ్చు. అక్కడైతే మీకు రాయల్టీ అనేది యాడ్ కాదు. బట్ మీకు ఇన్‌కమ్ రావాల్సింది ఇన్‌కమ్ వచ్చేస్తది. సేమ్ స్ట్రక్చర్ లైఫ్ టైమ్ మీరు మళ్ళా రైడ్ బిఎన్‌బి 1.0లోనే ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ ఉందో సో, అందులోనే చేసుకుంటారు. లేటెస్ట్‌గా 2.0లోకి మళ్ళా యాడ్ కావు. ఎందుకంటే రేపు 10 గంటలకి వాళ్ళేదైతే స్ట్రక్చర్ ట్రీ తీసుకుంటారో అన్ని ఐడీస్‌నే వాళ్ళు ఎన్ని ఐడీస్ రేపు వరకు 10 వరకు యాక్టివేషన్ అవుతాయో అన్ని ఐడీస్‌కి వరకునే మాత్రమే అక్కడ 2.0లో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ట్రీ అనేది పేస్ట్ అయిపోతుందక్కడ. రీస్టోర్ అయిపోతుంది. సో, మళ్ళా మీరు లైఫ్ టైమ్ గూడా ఇక్కడే జేసుకోవాలి. మీరు చేసుకోవాలంటే అక్కడ జనవరి 15థ్ వరకు అక్కడ చేసుకోవచ్చు. బట్ డెడ్‌లైన్ అనేది మనకు 2.0 రావడానికి జనవరి 15థ్ వరకు చెప్పారు. సో, మేబీ ఒక 2 రోజులు ఎనక ముందు అనేది అవ్వచ్చు. వాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా చేస్తున్నారు. సో, ఎందుకంటే మనకు ఏదో ఒక వెబ్‌సైట్‌ని కాపీ పేస్ట్ ఎంఎల్ఎం వెబ్‌సైట్ కాదండి ఇదిక్కడ. ఓపీబీఎన్‌బిని బ్లాక్ చైన్‌లో ఎంట్రీ చేయాలి. బ్లాక్ చైన్‌లో ఎంట్రీ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టే ఈ విధంగా తీసుకున్నారు. సో, కొన్ని కంపెనీల్లో అయితే ఇంతకు ముందు కూడా నేను ఒక కంపెనీ చేశాను. ఆ కంపెనీలో అయితే ఒకసారి ట్రీ గూడా వాళ్ళు వేయరు. సో, ఏదైతే ఇప్పుడైతే క్రియేటర్ ఏమంటున్నాడంటే, సో, మాకు టైమ్ ఇవ్వండి. మేము సేమ్ ట్రీని వేరే దాంట్లో కావాలంటే సేమ్ వేరే కాంట్రాక్ట్ అడ్రెస్‌లో సో, చేసి సేమ్ ట్రీని అక్కడే పేస్ట్ చేసి మీకేదైతే ప్లాన్ ఉందో అదే ప్లాన్ సేమ్ ప్లాన్ మీరు కమ్యూనిటీ చెప్పండి. ఇంకా ఏమైనా మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఏదైనా యాడ్ చేయాలంటే ఇప్పుడే యాడ్ చేస్తామని సో, చెప్పడం జరిగింది. ఇంతకుముందు వేరే కంపెనీ నేను ఒకటి చేశాను. అక్కడైతే మొత్తం మళ్ళా జీరో నుంచి, ఒకటి నుంచి మళ్ళా ఐడీస్ వేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ ఓపీబీఎన్‌బి అనేది బ్లాక్ చైన్ ఎలా అంటే, సో రైడ్ బిఎన్‌బినే, ఓపీబీఎన్‌బినే బ్లాక్ చైన్ గూడా ఉంది బైనాన్స్‌లో అని మొత్తం వరల్డ్‌కి చెప్పిందనమాట. రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్. సో ఇక్కడ ఓపీబీఎన్‌బిలో గూడా సింగిల్ బ్లాక్‌లోనే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ స్పీడ్‌గా చేస్తుంది కాబట్టి దీన్ని వీళ్ళు ఎంచుకున్నారు. అదే విధంగా నెక్స్ట్ గూడా ఇలాంటివి ఇప్పుడు ఏదైతే ఎర్రర్ వచ్చిందో బ్లాక్ చైన్‌లో అవి రాకుండా ఉండడానికి కూడా ఏదైతే జాగ్రత్తలు కావాలో అవన్నీ గూడా వాళ్ళు తీసుకుంటున్నారు సార్.
సో ఇంకా మీకు వచ్చే టైంలో మీకు ఏదైనా గాని అప్డేట్స్ ఉంటే గూడా సో మీకు ఇమ్మీడియేట్‌లీ అప్డేట్స్ అనేది ఇచ్చేస్తాం సార్. నెక్స్ట్ 2.0కి వేరే ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేయాలా? నో, 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 నో సార్. ఏమి చేయనవసరం లేదు. మీరు ఏదైతే సేపాల్ వాలెట్ ఉందో అదే వాలెట్టు. అదే విధంగా మీరు ఏదైతే ఐడీ ఉందో సేమ్ ఐడీ. మీరు మెంటర్ ఉంటే మెంటరు, మీ కింద 10 మందుంటే 10 మంది, 50 మందుంటే 50 మంది. సో, మొత్తం ట్రీ యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు ఎలా ఉందో సేమ్ టు సేమ్ అప్పుడు 2.0లో కూడా అలానే ఉంటుంది. సేమ్ ప్లాన్ ఉంటుంది. రాయల్టీ కూడా యాడ్ అవుతుంది. విత్ న్యూ ఫీచర్స్ ఏదైనా యాడ్ ఉంటే న్యూ బెనిఫిట్స్ కూడా దాంట్లో ఉంటాయి సార్. సో, మళ్ళా మీరు వేరే యాప్ అవసరం లేదు. వేరే వాలెట్ అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే వాలెట్ ఉందో సేమ్ వాలెట్ సేమ్ ఇదిగా మీకు అలానే యాజ్ ఇట్ ఈస్‌గా అలానే మీకు ఉంటుంది. సేమ్ ఐడీస్ కూడా సేమ్‌నే ఉంటుంది. సో, అదే ఇక్కడ క్రియేటర్ కావాలంటే అతను ఏం చేయొచ్చు? సో, మాకు ఇట్లా పట్టదు మీరు ఫస్ట్ నుంచి జేసుకోండి అని జెప్పొచ్చు. బట్ క్రియేటర్ చూడండి అతను ఏం జేస్తున్నాడు? సో, మీకు టైమ్ ఇయ్యండి నాకు. నేను సేమ్ ట్రీని 2.0లో యాడ్ చేస్తాను. మీరు చెప్పండి కమ్యూనిటీ. ఎందుకంటే ఇక్కడ టోటల్‌గా కమ్యూనిటీనే రన్ చేస్తా ఉంది కాబట్టి, మీకేమైనా ఎక్స్‌ట్రా బెనిఫిట్స్, ఎక్స్‌ట్రా ఫీచర్స్ యాడ్ చేయాలంటే మేము యాడ్ చేస్తాము. ఇప్పుడు 24 లెవెల్స్ ఉన్నాయి. అన్‌లిమిటెడ్ చేయాలంటే అన్‌లిమిటెడ్ చేస్తారు. ఇంతకుముందు 12, 24 లెవెల్ తర్వాత అతను ఎవరో మాకు టీము మాకు అతను యాడ్ కాదు. అతనికెందుకు మేము సపోర్ట్ చేయాలి అంటారు. ఇప్పుడు మీరు 12వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. మీ కింద 100 లెవెల్‌లో ఎవరన్నా 12 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. ఆ మధ్యలో ఎవరు లేరంటే మీకు యాడ్ అయిపోతుంది డెఫినిట్‌గా. రాయల్టీ ఇన్‌కమ్ కూడా 1%. సో, ముందైతే 0.30% అనేది యాడ్ అయ్యేది. బట్ ఇక్కడ 1% 10వ ర్యాంక్‌కి 1%, 11వ ర్యాంక్‌కి 1%, 12వ ర్యాంక్‌కి. అంటే ఇక్కడ 1% అంటే ఒక్కొక్కరికి గాదు. 1% ఏదైతే రాయల్టీ ఇన్‌కమ్ ఉందో, ఆ 1%లో ఎంతమందైతే 10వ ర్యాంక్‌ని అచీవ్ చేసుకున్నారో వాళ్ళందరికి డిస్ట్రిబ్యూషన్ అయితుంది. ఇప్పుడైతే ప్రెజెంట్ 0.30 బట్ అది గూడా ఇప్పుడు 1.0లో రావడం లేదు గాబట్టి, దాని వల్లనే ఇష్యూ గాబట్టి, ఇక్కడ 1.0లో మనకు ఎలాంటి ఆహ్, రాయల్టీస్ గూడా ఇక్కడ రావు సార్. ఇది టోటల్‌గా ఇన్ఫర్మేషను. మీరు వేరే యాప్ ఏమి అప్‌లోడ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవసరం లేదు. వేరే యాప్ ఏది ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అవసరం లేదు. వేరే వాలెట్ క్రియేట్ చేసుకోవడం అవసరం లేదు. మీకు సేమ్ వాలెట్, సేమ్ ఐడీసు, సేమ్ మీ అప్‌లైనరు, సేమ్ మీ డౌన్‌లైన్‌లో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది సార్. సో, ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇదేమి స్కామ్ ఏం లేదు. ఫ్రీ ఏం లేదు. ఇక్కడ ఎలాంటి ఏమి లేదు. ఎందుకంటే సో, బ్లాక్ చైన్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి, ఆ రాయల్టీ డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు కాబట్టి, ఇప్పుడు మీరు చూసారు. సో, 7 బిఎన్‌బీలు పడ్డాయి ఇప్పుడు. అంటే వర్క్ అనేది జరగడం లేదు. అయినా గాని 7 బిఎన్‌బీలు పడ్డాయి. ఇన్ ఫ్యూచర్ 6 నెలల తర్వాత చూస్తే మీకు 700 బిఎన్‌బీ కూడా ఉంటుందక్కడ. సో, 1,00,000 బిఎన్‌బీలు గూడా ఉంటుంది. అదంతా గూడా లాస్ అయిపోతుంది గాబట్టి, ప్రాబ్లమ్ అవుతుంది గాబట్టి, సో, క్రియేటర్ అనేది మనకు 2 ఆప్షన్‌లనేది ఇచ్చారు. మీరు పాత దాంట్లో వర్క్ చేసుకుంటారా రాయల్టీ లేకుండా చేసుకోండి. కొత్త దాంట్లో కావాలంటే కొత్త కాంట్రాక్ట్ అడ్రెస్ పెడతాము. సో, దానికి పాత ఉన్నటువంటి ట్రీని అక్కడ రీస్టోర్ జేస్తాము. దానికి టైం పడుతుంది. టైమ్ ఇవ్వండి నేను చేస్తాను అని జెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనందరికీ కూడా ఇన్‌స్టంట్ పే ఔట్ అందరికీ వచ్చేస్తుందిక్కడ. మన సేపాల్ వాలెట్‌లోనే మనకు అమౌంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు గూడా క్రియేటర్ గాని ఎవ్వరు ఆపలేరిక్కడ. సో, మీరు 1.0లో గూడా ఐడీస్ యాక్టివేషన్ చేస్తే రేపు గాని, మర్నాడు గాని, 1 మంత్ తర్వాత గాని మీకు ఇమ్మీడియేట్‌లీ అమౌంట్ అనేది మీకు యాడ్ అనేది అయిపోతుంది 1.0లో. సో, ఇది టోటల్‌గా మనకు అప్డేషన్ అనేది మీరు చాయిస్ మీ దగ్గరే ఉంది. సో, మీ అప్లైనర్ ఏ విధంగా అయితే మీకు సలహా ఇస్తారో ఎందుకంటే మీ మంచి కోసమే మీ అప్లైనర్స్ అనేది చెప్తారు. అదే విధంగా మీరు చేసుకోండి. మీరు 1.0లో కంటిన్యూ చేస్తాం రాయల్టీ వద్దనుకుంటే అదే చేయండి. లేదు మేము వెయిట్ చేస్తాము. మాకు 2.0 ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉంటే ఎక్స్‌ట్రా ప్లాన్ కావాలంటే రేపు 10 గంటల వరకు చేసుకొని స్టాప్ జేసి ఒక 15 డేస్, 20 డేస్ కొద్దిగా మీరు ఫాలో అప్‌లో ఉండి సో, మీకేమైనా అప్‌డేట్స్ వస్తే మేమిక్కడ జూమ్‌లో చెప్తూ ఉంటాము. చేసుకోవచ్చండి. సో, ఇంకా ఒక డౌట్స్ ఏదో అడిగారు సారు. ఒక ఫోన్‌లో 2 ఐడీస్ చేయొచ్చా సార్? ఒక ఐడీలో సార్ 2 ఐడీస్ కాదు. ఇప్పుడు ఒక వాలెట్‌లో ఒక ఐడీనే. మీరు రెండో వాలెట్‌ని క్రియేట్ చేసుకుంటే రెండో ఐడీని మీరు వేయొచ్చు. మీరు మూడో వాలెట్‌ని క్రియేట్ చేసుకుంటే మీరు మూడో ఐడీ వేసుకోవచ్చు. అంటే ఒక వాలెట్‌కి ఒక ఐడీ మాత్రమే. 2 వాలెట్‌ని క్రియేట్ చేసుకుంటే మీరు సో, 2 ఐడీలనేది మీరు వేయొచ్చు. అంటే మీ ఫోన్‌లో సేపాల్ వాలెట్‌లో మీరు కావాలంటే ఒక వాలెట్‌ని క్రియేట్ చేసి ఐడీని యాక్టివేషన్ చేసిన తర్వాత ఇంకా ఒక వాలెట్‌ని కావాలంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఇంకొక ఐడి కూడా వేసుకోవచ్చు. ఇది అండి సార్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే సార్ మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేదంటే మీ అప్లయన్స్ చెప్పండి. మీ అప్లయన్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడ సాగర్ సార్ ఉన్నారు, ఉమేష్ సార్ ఉన్నారు. ఇంకా మనకు హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది లీడర్స్ ఉన్నారు. సో లేదు మీకే డౌట్ ఉందంటే మీరు ఇక్కడ చాట్ బాక్స్‌లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మీకు ప్రతి ఒక్క దానికి కూడా క్లియరెన్స్ అంటే టోటల్‌గా మీకు ఏదైతే 100% సాటిస్ఫాక్షన్ రిప్లైనే ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా అలాంటి మీరు ఇప్పుడు నాకంటే ఎక్కువ నాలెడ్జ్ మీకు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేనే గొప్ప, నా అప్లైనరే గొప్ప అని ఏం లేదు. సో నాకంటే ఎక్కువ నాలెడ్జ్ మీకు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మేము ముందు జాయిన్ అయ్యాము. మీరు కొద్దిగా లేట్ జాయిన్ అయ్యుండారు అంతే. సో నా అప్లైనర్ నాకంటే ముందు జాయిన్ అయ్యారు. అతనికి ఎక్కువ నాలెడ్జ్ ఈ రైట్ బీఎన్‌బీ గురించి ఉంటుంది కాబట్టి ఏదన్నా మాకు అలాంటి డౌట్స్ వస్తే గూడా మీకు వెంటనే మేము ఒక 1 అవర్‌లోనే మీ అప్లైన్ ద్వారా మీకు క్లియర్ జేస్తాం. మిస్ కాదులూరు మేడం. సార్ 2.0కి అప్‌గ్రేడ్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది సార్? సో మేడం ఇక్కడ ఆహ్, ఎలా తెలుస్తుందంటే మనకు ఎవరైతే ఇప్పుడు టాప్ లీడర్స్ ఉన్నారో సో, వాళ్ళకి క్రియేటర్‌తో వాళ్ళకి టచ్ అనేది ఉంటుంది. సో, కాబట్టి క్రియేటర్ వాళ్ళు చెప్తారు. ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు వరకు వచ్చేస్తుంది. దీన్నంతా గూడా ఒక బ్లూ ప్రింట్ అనేది రెడీ చేస్తారు ఫస్టు. అంటే ఫస్ట్ ప్లాన్‌ని క్రియేట్ చేస్తారు. ఏదైతే ప్లాన్ ఉందో, ఆ ప్లాన్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే డిసెంట్రలైజ్డ్‌లో కొత్త వాలెట్‌ని చేసే ముందే రూల్స్ అన్నీ గూడా రాస్తారు. అంటే రాయల్టీ అనేది యాడ్ అవ్వాలి. అదే విధంగా ఇన్‌స్టంట్ పేఔట్ ఎళ్ళిపోవాలి. ఈ విధంగా వాళ్ళ రూల్స్ అన్నీ దాంట్లో రన్ చేసిన తర్వాత లాక్ చేసే ముందే టోటల్‌గా చూస్తారు. సేమ్ వాలెటే ఉంటుందండి. 2.0లో సేమ్ వాలెటే ఉంటుంది. సేమ్ ఐడీసే ఉంటాయి. అన్నీ గూడా సేమ్. మీరు ఏదైతే 1.0లో లాగిన్ అవుతున్నారో అది సేమ్ 2.0లో లాగిన్ అవ్వచ్చు. ఎంతవరకు? రేపు ఉదయం 10 గంటల వరకు. ఏదైతే 7 తేదీ ఆగస్ట్ 2024 నుంచి రేపు 19 డిసెంబర్ 2024 వరకు ఉదయం 10 గంటల వరకు ఎవరెవరైతే జాయిన్ అయ్యుంటారో వాళ్ళ అందరి ఐడీసు, వాళ్ళ అందరి టోటల్‌గా ట్రీ ఏదైతే ఉందో అది 2.0లో యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంటుంది. మీరు మళ్ళా వాలెట్‌ని క్రియేట్ చేసుకోవడానికి అవసరం లేదు. మీరు మళ్ళా డబ్బులు పెట్టి వాలెట్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కూడా ఏమి గాని అవసరమనేది ఏమి గూడా ఉండదు. మీకు యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంటుంది. సో, ఎవరైతే రేపు 10 గంటల తర్వాత ఐడీస్ యాక్టివేషన్ జేస్తారో, 20వ తేదీ యాక్టివేషన్ చేస్తారో వాళ్ళ ఐడీస్ అనేటివి సో, 2.0లో అనేది యాడ్ కావు. ఎందుకంటే ఒక్కసారి ఏదైతే డాటా తీసుకునేసి బ్లాక్ చైన్‌కెళ్ళిపోతుందో, అది మళ్ళా ఫర్దర్ వాళ్ళు చేయరు. ఎందుకంటే టైమ్ లిమిట్ ఉంటుంది గాబట్టి, టైమ్ తీసుకునేసి అక్కడ చేసేసి అది ఏదైతే డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్‌ని వాళ్ళు లాక్ చేస్తారో, అది రాదు. బట్ ఇక్కడ మీరు వర్క్ చేసుకుంటే 1.0లో యాజ్ ఇట్ ఈస్‌గా ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. మీరు అప్‌గ్రేడేషన్ చేసుకున్న ఇన్‌కమ్ వస్తుంది. అన్నీ గూడా వస్తుంది. ఒక రాయల్టీ బదులు అన్నీ యాడ్ అవుతాయి మీకు. ఇంకొకటి ప్లీజ్ సేమ్ 1.0 వెర్షన్ ఫార్వర్డ్ ఇట్ ప్లీజ్ లిజన్ టు మీ బికాస్ ఇట్ మే బి ఏం డెస్ట్రాయ్ అంటే మనకు సార్ ఇక్కడ 1.0లో రాయల్టీ అనేది యాడ్ అవ్వడం లేదు. యాడ్ అవుతుంది. ఫర్దర్‌గా డిస్ట్రిబ్యూషన్ గూడా అవ్వడం లేదు. నేను ఇంకా ఒకసారి చెప్పేస్తాను సార్. ఇంకా ఒకసారి స్క్రీన్ షేర్ చేపిచి మీకు ఇంకా ఒకసారి క్లారిటీగా చెప్తాను. సో, న్యూ పీడీఎఫ్ ఎప్పుడు అప్‌డేట్ ఇస్తారు సార్? న్యూ పీడీఎఫ్ సార్ ఒక 2, 3 రోజుల్లో వస్తుంది అన్నారు. సో, వచ్చిన తర్వాత సో, వాళ్ళు మనకు హిందీ మీటింగ్, కోర్ మీటింగ్స్ అనేది జరుగుతాది. జరిగిన తర్వాత వాళ్ళు మనకు వస్తానట్లే ఇమ్మీడియేట్‌లీ మీకు 8 గంటలకు గాదు. ఒకవేళ ఉదయం 10కొస్తే 11కే జూమ్ పెట్టి నేను పీడీఎఫ్ అనేది షేర్ చేసి ప్లానింగ్ అంతా గూడా చెప్పేస్తాను. నెక్స్టు ఓల్డ్ ఐడీస్ 1.0లో ఉన్నాయి. లైఫ్ టైమ్ ఉంటాయా? ఉంటాయి సార్. అలానే ఉంటాయి. ఏమి గాని చేంజెస్ కావు. 1.0లో ఏముంటాయో సేమ్ రేపు 10 వరకు అదే 2.0లోనే ఉంటాయి. సేమ్‌గానే ఉంటాయి. ఎలాంటి చేంజెస్ ఏముండదు. రేపు 10 గంటల తర్వాత ఎవరైతే యాక్టివేషన్ చేస్తారో, సో, వాళ్ళు 1.0లోనే ఉంటారు. 2.0కి వెళ్ళరు. సో, అంతవరకు మనం వెయిట్ చేసి 2.0 వరకు వెయిట్ చేసి మళ్ళా 2.0లో కొత్తగా మనము న్యూ పర్సన్స్ ఎవరైతే జాయిన్ అవుతారో, సో, వాళ్ళు కావాలంటే ఫర్దర్‌గా చేసుకోవచ్చు. 2.0 జాయినింగ్ అమౌంట్ సేమ్ ఉంటుంది సార్. 2.0 ఏదైతే ఉందో జాయినింగ్ అమౌంట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు 0.0044 బిఎన్‌బితో ఏదైతే ఉందో అది సేమ్ అలానే ఉంటుంది. సో, ఇంకా ఒకటి కూడా అడిగారు. సో, ఏమంటే ఇప్పుడు ప్రెజెంట్ 0.0044 బిఎన్‌బి వాల్యూ వచ్చి 300 ఉంది. ఇన్ ఫ్యూచరు బిఎన్‌బి వాల్యూ పెరిగిందనుకోండి. సో, అప్పుడు మనకు ఇండియన్ కరెన్సీలో అంటే ప్లాన్‌లో 0.0044లోనే ఉంటుంది. బట్ ఇండియన్ కరెన్సీలో ఒక 500 అయిందనుకోండి. అప్పుడు ఏదన్నా నెగెటివ్ ఇంపాక్ట్ ఏమన్నా పడుతుందా? దాన్ని గూడా అడ్వైస్ తీసుకుంటున్నారు.
అందుకని ఏదైనా ఒక ఫిక్స్ ప్లాన్ మాదిరి చేద్దామని కూడా వాళ్ళు అడ్వైస్ తీసుకుంటున్నారు కంపెనీ దగ్గర నుంచి. ఒకవేళ మేబీ అట్లా కూడా ఏదైనా చేస్తే కూడా చేంజెస్ చేయొచ్చు. బట్ ప్లాన్ అనేది సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. ఎలాంటి చేంజెస్ అనేది కూడా ఉండదు ఇది. సార్ మొత్తం 4 వారాలంటే మొత్తం టీమ్ ఇబ్బందొస్తుందేమో సార్. సో, ఎందుకంటే సార్ ఇక్కడ చూడండి ఇబ్బందొస్తుందేమో అండ్ ఒకవేళ మీకు ప్రాబ్లమ్ ఉంటే సేమ్ 1.0లో ఇప్పుడే కంటిన్యూ చేసుకోండి. మీరు రేపటి నుంచి కంటిన్యూగా ఐడీలు కొట్టండి. ఈ రోజు నుంచి కూడా కంటిన్యూ ఐడీస్ కొట్టండి. అప్‌గ్రేడేషన్ చేసుకోండి. ఒక రాయల్టీ లేకుండా మీరు ప్రతి ఒక్కటి ఇన్‌కమ్ అనేది ఇక్కడ యాడ్ అవుతూనే ఉంటుంది మీకు. సో, అది ఎందుకంటే మనకు 2.0లో అయితే మనకు న్యూ ఫీచర్స్, న్యూ వెర్షన్ ఉంటది. ఇన్ ఫ్యూచర్ ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండేట్లుగా వాళ్ళు న్యూ అప్‌డేటెడ్ వెర్షన్స్ తీసుకొస్తున్నారు కాబట్టి, అందులో రాయల్టీ అనేది కూడా యాడ్ అవుతుంది కాబట్టి, సో, ఈరోజైతే మీకు ఆ రాయల్టీ రాలేదు. ఇన్ ఫ్యూచర్ మీ టీమ్‌లో కావచ్చు, మీరు పెద్ద ఇన్‌కమ్ తీసుకోవాలంటే మీరు కూడా అప్‌గ్రేడేషన్ చేసుకుంటారు. ఈరోజు కాకపోయినా 1 ఇయర్ తర్వాతైనా గానీ, అప్పుడైతే మీకు డెఫినిట్‌గా అనిపిస్తుంది మనం కూడా దాంట్లోనే చేసుంటే ఒక 10 డేస్, 15 డేస్ వెయిట్ చేసుంటే బాగుండని. సో, చాయిస్ మీదే సార్. మీరు చేయాలనుకుంటే దీంట్లో కంటిన్యూ చేయొచ్చు రాయల్టీ లేకుండా. లేదనుకుంటే అక్కడ చేయొచ్చు. ఇక్కడ కూడా రాయల్టీ అనేది స్మార్ట్ కాంట్రాక్ట్‌లోనో, రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్‌లోనో ఇష్యూ రాలేదు సార్. ఇది టోటల్‌గా ఇష్యూ ఎక్కడొచ్చిందంటే, ఏదైతే ఓపీ బిఎన్‌బి బ్లాక్ చైన్ ఉందో, ఆ బ్లాక్ చైన్‌లో వచ్చింది. ఎందుకంటే ఈ బ్లాక్ చైన్ అనేది రైడ్ బిఎన్‌బిది కాదు. సో, బైనాన్స్‌ది. ఆ బైనాన్స్ బ్లాక్ చైన్‌లో వచ్చింది కాబట్టి, ఈ విధంగా ఇష్యూ అనేది అయింది. అంతేగాని ఈ రైడ్ బిఎన్‌బిలో స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఎక్కడ కూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఆల్రెడీ మనకు పేఔట్స్ ఏదైతే జాయినింగ్ పేఔట్స్ ఉన్నాయో అవి వచ్చేస్తున్నాయి. బట్ మనకిక్కడ ఇంకా ఒకసారి నేను యాడ్ చేస్తాను ఉండండి. మీకు ఇష్యూ వచ్చిందనేది గూడా మీకు క్లారిటీగా ఇంకా ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సార్ చూడండి సార్ ఇక్కడ ఏదైతే మనకు ఈ ఓ ఓపీబీఎన్‌బిది స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఏదైతే ఉందో అది ఇదనమాట. 12340 లాస్ట్‌లో ఏదైతే ఉందో ఇది. సో, మనము ఏదైతే ఐడీస్ యాక్టివేషన్ చేస్తామో ఆ వాలెట్ అడ్రెస్ నుంచి ఈ వాలెట్‌లోకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో, ఇక్కడి నుంచి ఫర్దర్‌గా డిస్ట్రిబ్యూషన్ అనేది అవుతుంది. సో, మీ అప్లైనర్‌కి గూడా ఈ వాలెట్ నుంచినే అప్లైనర్‌కి వెళ్ళిపోతుంది. అదే విధంగా 1% అనేది ఇక్కడ ఏదైతే రాయల్టీ ఉందో రాయల్టీకెళ్ళిపోతుంది కాబట్టి, ఆ రాయల్టీ అనేది ఇక్కడ జమ అవుతోంది. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను నేను రాయల్టీ అనేది. ఇక్కడ చూడండి మీకు. ఇప్పుడు ప్రెజెంట్ 4 సెకండ్ల తర్వాత ఎవరో అప్‌గ్రేడేషన్ చేసుకున్నారు. జాయినింగ్ అమౌంటే. ఇక్కడ చూడండి 1.26 సో, ఇక్కడ కూడా చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పైన నేను క్లిక్ చేస్తాను. చూడండి. ఇక్కడికి టోటల్‌గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఏదైతే ఈ వాలెట్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. సో, సాగర్ సారు ఐడీని యాక్టివేషన్ చేశారు. సాగర్ సార్ ఐడీ అన్నమాట ఇది. వాలెట్ అడ్రెస్ ఇది. సేఫ్ వాళ్ళది. ఈ వాలెట్ నుంచి ఇది మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ ఓపీబీఎన్‌బిది ఏదైతే ప్లాట్‌ఫార్మ్ ఉందో దీంట్లోకి వచ్చేస్తది. దీంట్లో వచ్చిన తర్వాత ఫర్దర్‌గా వాళ్ళ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అప్లైనర్ అతనికి వెళ్ళిపోయింది. ఎంత ఎళ్ళిపోయింది? ఇక్కడ చూడండి 0.004 బిఎన్‌బి అతనికెళ్ళిపోయింది. 1% ఇక్కడ 0.0004 ఏదైతే ఉందో ఇది రాయల్టీ ఇన్‌కమ్‌లోకి పోతాది. సో, ఈ రాయల్టీ ఇన్‌కమ్‌లోకి ఏదైతే అడ్రెస్ ఉందో B772 ఇక్కడ చూడండి దీన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మీకు ఏదైతే రాయల్టీ ఉందో ఇక్కడ చూడండి ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ అనేది చూపిస్తా ఉంది. ఎందుకంటే స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఆల్‌వేస్ అమౌంట్ అనేది 0 చూపించాలిక్కడ. ఇక్కడ ఎందుకంటే ఫర్దర్‌గా డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. అవ్వలేదంటే ఇక్కడ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్‌లో ఏదో గ్లెల్చి టెక్నికల్ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక్కడే ఉండిపోతోంది. ఇప్పుడైతే ప్రెజెంట్ మనకు 7 బిఎన్‌బిలే ఉంది. ఇన్ ఫ్యూచర్ మనకు 1000 బిఎన్‌బిలు అయినా గాని, సో 1,00,000 బిఎన్‌బి అయినా గాని దీన్ని ఎవ్వరు కూడా యూజ్ చేసుకోలేరు. అలానే ఉండిపోతుంది. ఆ తర్వాత మనకు ప్లాన్‌లో ఏమవుతుంది? సో ఇన్ని రోజులు రాయల్టీ అని చెప్పారు. ఇప్పుడు 1.0లో రాయల్టీ లేదు. అని ఒకటి నెగెటివ్ అనేది కూడా అందరికి తెలిసిపోతుంది. ప్లాన్ చేంజ్ అయిందేమో అని. బట్ ఇక్కడ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్‌లో ప్రాబ్లమ్ వస్తే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇది బ్లాక్ చైన్ ఏదైతే ఈ క్రియేటర్ ఉన్నారో అతనిది కాదు, రైడ్ బిఎన్‌బిది కాదు, ఎవరిది కాదు. అది ఒక బైనాన్స్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్‌లో మామూలుగా అనేది టెక్నికల్ ఎర్రర్ ఏదైనా రావచ్చు. ఎందుకంటే సో ఫస్టు ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్‌ని యూజ్ చేసుకొని ఈ విధంగా ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ కూడా ఉంది అని దునియాకి చెప్పినటువంటి ప్లాట్‌ఫార్మ్ మన రైడ్ బిఎన్‌బి. కాబట్టి ఇక్కడ స్టాక్ ఉండిపోతోంది ఈ విధంగా. ఈరోజు ఈ విధంగా మనం వదిలేస్తే అది బ్లాక్ చైన్‌లోనే ఉంటుంది గానీ దీన్ని క్రియేటర్ గాని, కమ్యూనిటీ గాని ఎవ్వరు కూడా దీన్ని యూజ్ చేసుకోలేరు. కాబట్టే సో మనకిక్కడ ఎవరైతే క్రియేటర్ ఉన్నారో అతను 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒక ఆప్షన్ మనకు
సో యాజ్ ఇట్ ఈస్‌గా రాయల్టీ లేకుండా రాయల్టీని మర్చిపోండి, వర్క్ చేసుకోండి. రెండోదొచ్చి సో మీకు రాయల్టీను కావాలనుకుంటే, సేమ్ ప్లాన్ కావాలనుకుంటే, మీరు నాకు సేమ్ ట్రీని నేను సో న్యూ కాంట్రాక్ట్ అడ్రెస్‌లోకి సో నేను దీన్ని షిఫ్ట్ చేస్తాను, రీస్టోర్ చేస్తాను. నాకు టైమ్ ఇయ్యండి అని సో చెప్పడం జరిగింది. ఇదండి మీకు అది కావాలా, ఇది కావాలా, ఏది కావాలన్నా గాని సో చాయిస్ మన దగ్గరే ఉంది. సో ఏది కావాలంటే అది మనము చేసుకోవచ్చు సార్. ఇది టోటల్‌గా మనకు వచ్చినటువంటి అప్‌గ్రేడేషను. సో మీకు ఇంకా గూడా గాని ఎవరికైనా డౌట్స్ ఉంటే గూడా మీరు చాట్ బాక్స్‌లో చెప్పండి. లేదంటే అన్‌మ్యూట్ చేస్తాను. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా గూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు ఇవ్వచ్చు. ఓకే సార్. ఉమేష్ నందన్ సార్. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో లీడర్స్ మీకు ఈ ఒక కొత్త అప్డేట్ అండ్ మెయిన్ థింగ్ ఏందంటే ఎక్కడైతే మన రైడ్ బిఎంబి క్రియేటర్ నుంచి రైడ్ బిఎంబిలో ఎక్కడైతే మనం ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నామో మీకు క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాము. సో ఈ ఒక 15 డేస్ మాకు ఏదైతే రైడ్ బిఎంబి ప్లాట్‌ఫార్మ్ ఎవరైతే మనకు క్రియేటర్ ఉన్నారో ఒక 15 డేస్ టైమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. 15 డేస్ ఆర్ 20 డేస్ కావచ్చు. ఈ టైమ్ గ్యాప్‌లో మీరు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోండి. ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోండి. ప్లస్ అప్డేట్ ప్రతీది మేము ఏదైతే మీకు రీచ్ చేస్తున్నామో వాటిని ఫాలో అవ్వండి లీడర్స్ అండ్ టీమ్‌ని గూడా ఫాలో అప్ చేయండి. అండ్ వన్ మోర్ మనకు రైడ్ బిఎంబి 2.0లో ఒక చిన్న అప్డేట్ గూడా వస్తూ ఉంది అనేసి నేను కన్నడ మీటింగ్‌లో అయితే విన్నాను. మనం ఏదైతే ఐడీలు యాక్టివేషన్ జేస్తామో, లైక్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బిగినర్‌లో ఉన్నాననుకోండి. నా టీమ్ బాగా ఎళ్ళిపోయింది. నా టీమ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్‌గ్రేడ్ అయితే ఇప్పుడు నాకు అర్థం కాదు. సో, ఎందుకంటే కిందున్నోళ్ళు అప్‌గ్రేడ్ అయిపోతారు. పైకెళ్ళిపోతా ఉంటది. సో, రైడ్ బిఎంబి 2.0లో మన టీమ్‌లో ఎవరు అప్‌గ్రేడ్ అయితున్నారో అది గూడా కనిపిస్తుంది. సో, అప్‌గ్రేడ్ అయిన తర్వాత పైన ఎక్కడికెళ్ళిందో అది గూడా కనిపిస్తుంది. ఐ మీన్ అంటే మనం ఎవరైతే అయినటువంటి ఇన్‌కమ్ అంటే మనకు రాకుండా మిస్ అయినటువంటి ఇన్‌కమ్ ఏ ఐడీ నుంచి ఏ ర్యాంకు ఎంత అమౌంట్ మన పైకెళ్ళిపోయిందో సో అది కూడా కనిపిస్తుంది ఆప్షన్ అని చెప్పారు. కరెక్టే సార్. యెస్. యెస్. యెస్ సార్. యెస్ సార్. సో, ఈ విధంగా ఆప్షన్ అనేది వస్తుంది లీడర్స్. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏమంటే ఎవరైనా అప్‌గ్రేడ్ కాకుండా అలాగే ఉండిపోతారో, వాళ్ళు కూడా అప్‌గ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఒక ఆప్షన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇంకా చానా ఉన్నాయి. చెప్పుకోవడానికి మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీతో పాటు షేర్ చేసుకోవాలనేసి అనుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే ఈ ఒక సెక్షన్‌ని మనం సార్ ఎండ్ చేద్దామా సార్? ఓకే సార్. ఇంకా ఒక 2 మినిట్స్ చూద్దాము. సాగర్ సార్ మీ టీమ్ నుంచి ఎవరికైనా డౌట్స్ కానీ, ఇంకా ఏ టీమ్ అయినా గాని, సో నా టీమ్ కాకపోయినా గాని, వేరే గూడా ఇంకా చాలా మంది జాయిన్ అయ్యుంటారు గదా! వాళ్ళు గూడా ఎవరైనా గాని మన టీమ్ కాకపోయినా ఎవరొచ్చినా గాని ఒకవేళ డౌట్స్ ఉంటే మీరు అడగండి ఈరోజు. సార్. లేదనుకుంటే మనం ఒక 2 మినిట్స్ తర్వాత ఎండ్ చేద్దాం. ఎవరో అడుగుతున్నారు 1, 2, 3 ఆర్‌కే. ఆస్క్ టు అన్‌మ్యూట్. సార్ అన్‌మ్యూట్ ఇచ్చాను. యాహ్! గుడ్ ఈవెనింగ్ సార్ చంద్రశేఖర్ గారు. థాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. సార్ గుడ్ హలో. ఈవెనింగ్ సార్. యాహ్! గుడ్ ఈవెనింగ్ నా సార్. డౌట్ గుంటూరు నుంచి సార్ నేను. ఓకే సార్. ఓకే. సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి రాయల్టీ ఏదైతే 3 పార్ట్స్‌గా ఉందో యెస్ సార్. యెస్ సార్. దాంట్లో సపోజ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దీని గురించే మాట్లాడుకుందాం. 0.35, 0.35, 0.33 అనేది ఎగ్జిస్టింగ్ ఉన్న స్ట్రక్చర్. అవును సార్. అవును. అవును. ఇప్పుడు మనము ఒకవేళ ఎంపరర్‌కెళ్ళామనుకోండి ఈ 3 బెనిఫిట్స్ వస్తాయా? లేకపోతే లాస్ట్ ఉన్న ఎంపరర్ బెనిఫిట్ ఒక్కటే వస్తుందా? లేదు సార్. ఒక్కటే వస్తది. ఇప్పుడు మీరు 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజు. యెస్ సార్. మీకు ఈరోజు క్లోజింగ్‌లో మీకు ఈరోజు ఇన్‌కమే వస్తది. అంటే 10వ ర్యాంక్ ఏదైతే అప్‌గ్రేడ్ చేసుకున్నారో అదే వస్తది. మీరు ఈ ఓకే. విధంగా 1 వీక్ తీసుకున్నారు. నెక్స్ట్ 1 ఓకే. వీక్ తర్వాత మీరు 11వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు లెజెండ్‌ని. ఓకే. అప్పుడు మీకు 10వ ర్యాంక్ ఇన్‌కమ్ రాదు. 11వ ర్యాంక్ ఇన్‌కమ్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ మీరు 12వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. మీకు మళ్ళా 12వ ర్యాంక్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒక్క ర్యాంక్ ఇన్‌కమే వస్తది మీకు అట్ ఎ టైమ్. ఓకే. యాక్చువల్‌గా ఇందాక మీరు ఆ ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు 3 1%, 1%, 1%, 3% వస్తది అన్నట్లుగా అంటే చిన్న కన్‌ఫ్యూజన్ వచ్చింది నాకక్కడ. అంటే ఇప్పుడు అక్కడ డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఎంతమంది అచీవర్స్ అయ్యారు. ఇప్పుడు ఐకాన్‌కి 10వ ర్యాంక్‌కి ఒక 700 మంది అచీవ్ అయ్యారనుకోండి. ఆ 700 మందికి కలిపి 1% ఇచ్చేస్తారు.
ఇప్పుడు ఓకే. ఆ 700 మందిలో ఒక అతను 11వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నాడు అనుకోండి. అక్కడ 699 అయిపోతారు. ఇక్కడ 11వ ర్యాంక్‌లో ఒకరు పెరిగిపోతారు అంతే. ఓకే. అవును సార్. ఒక ఓకే. ర్యాంక్ వన్ మోర్ ఇంకొక ఓకే. చిన్న డౌట్ సార్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే సిస్టమ్ ప్రకారం 1.0లో డేటా ఉంది సార్. అవును సార్. అవును. సెకండ్ థింగ్ రేపు 10:00 తర్వాత నుంచి ఇంకో కొత్త డేటా ప్రిపేర్ అవుతా ఉంది. అవును సార్. అవును. ఆ డేటా ప్రిపేర్ అయిన తర్వాత ఈ సేమ్ డేటా అక్కడికి షిఫ్ట్ అవుతది అంటున్నారు కదా! అవును. షిఫ్ట్ అవుతది లేదా కాపీ అవుతుంది. వాటెవర్ మనకి అక్కడ సేమ్ క్రియేటర్ యాజ్ ఏదైతే టీజ్. చేయబోతున్నారో అది. ఆహా! దాని తర్వాత మనం ఒకవేళ మ ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉండి చేసుకుంటున్నప్పుడు దీని కమిషను ప్లస్ న్యూలీ కన్‌స్ట్రక్షన్ అయిన ప్లాన్ ప్రకారం దాని కమిషన్ రావటానికి మధ్యలో అంటే అప్‌డేషన్ పెండింగ్ ఉంటుంది గదా! అది ఎట్లా పాసిబుల్ అనేది నా డౌట్ సార్. అంటే ఇప్పుడు మీకిక్కడ కాంట్రాక్ట్ అడ్రెస్ అనేది 2 ఉన్నాయి. అవును సార్. అవును సార్. ఇప్పుడు ఓల్డ్‌ది ఏదైతే ఉందో 12340 ఇప్పుడు మీరు 1.0లోనే వర్క్ చేశారనుకోండి. ఓకే. ఏదైతే ట్రీ ఉందో దీంట్లో నుంచినే వస్తుంది మీకు. అది అది పర్ఫెక్ట్ సార్. దాని గురించి డౌట్ లేదు. దాంట్లోనే వస్తుంది. స్ ప్లస్ మీరు సెకండ్ దాంట్లోకి కూడా కాంట్రాక్ట్ అడ్రెస్ వేరేదొచ్చేస్తది. బట్ మీ అవును. ఐడీస్ సేమ్ గానే ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఓకే. మీ టీము దీంట్లోనే వర్క్ చేస్తాంది. నెక్స్ట్ దాంట్లోనే వర్క్ చేసిందనుకోండి. మీకు హ్మ్. 2 హ్మ్. చోట్ల కూడా ఇన్‌కమ్ వస్తది. అంటే ఇప్పుడు సెకండ్ టైమ్ ఏదైతే ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ వస్తుందో దాంట్లో హ్మ్. ఆహ్, నేనున్న పొజిషన్ నుంచి ఆ పొజిషన్‌లోకెళ్ళిన తర్వాత మధ్యలో గ్యాప్ వస్తది సార్. మళ్ళా మనం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఆహాహా! మధ్యలో పొజిషన్ గ్యాప్ వస్తది కదా! అని నా డౌట్. అప్పుడు కాపీ అవును సార్. కాదు గదా! అవునవును. వస్తుంది. ఇదక్కడికి. కాపీ కాదు. మనకు కాపీ ఎంత వరకు అవుతుంది? సో, కంపెనీ క్రియేటర్ ఒక డెడ్‌లైన్ ఇచ్చారు. అంటే రేపు 10 వరకు వస్తుంది. 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఇస్తారు. అవును సార్. అంతవరకు అవును. ఎన్ని ఐడీస్ అయ్యాయో అవి మాత్రమే అక్కడ 2.0లో కనిపిస్తాయి. మీరు 1.0లో ఇప్పుడు జనవరి 1 తేదీ వరకు మీరు ఇంకా ఎక్కువ టీమ్ చేశారనుకోండి. ఆ! అది సార్. అది అది అక్కడ కనిపియదు మీకక్కడ. ఓకే. 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 మీరు చేయాలనుకుంటే మళ్ళా కొత్త వాలెట్ పెట్టుకొని కొత్త వాలెట్‌ని క్రియేట్ చేసుకొని కొత్త ఐడీస్ వేసుకోవాలక్కడ. అచ్చా! ఇప్పుడు 2.0లో మేము ఏదైతే స్టార్ట్ చేయబోతున్నామో అప్పుడు కొత్త వాలెట్ క్రియేషనే జరుగుతది. ఆ! కొత్త వాలెట్ కాదు. ఇప్పుడు ఏదైతే ట్రీ అయిపోయిందో, ఇప్పుడు ప్రెజెంట్ ఉందో ఆల్రెడీ జాయిన్ అయిపోయారో, అవును సార్. వాళ్ళది సేమ్ వాలెట్, సేమ్ ఐడీస్ సేమ్ గానే ఉంటుంది సార్. కొత్త ఆ! వాళ్ళు జాయిన్ అవ్వాలంటే కొత్త వాళ్ళు కొత్త ఐడీసే ఇంగ. కొత్త వాళ్ళని వాలెట్ క్రియేట్ చేసుకొని వేసుకోవాలి కొత్తదైతే. కొత్త వాళ్ళు ఇప్పుడు ఓకే. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళైతే సేమ్ టు సేమ్ అలానే ఉంటాయి. సేమ్ ఐడీసే ఓకే. ఉంటాయి. సేమ్ ర్యాంక్ ఓకే. అప్‌గ్రేడేషనే కనిపిస్తుంది అంతా గూడా. ఓకే. 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 థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. మోహిత్ పాలకొండ సార్. సార్ నేను మీకు అన్‌మ్యూట్ చేస్తున్నాను. ఆస్క్ టు మ్యూట్. సార్ మోహిత్ సార్ మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఏం లేదు సార్. నాకొకటే డౌట్. ఇప్పుడు మనము వర్క్ చేయకుండా 15థ్ వరకు ఉంటే 2.0 అనేదొస్తుంది. హుహు. ఇప్పుడు నేను చేయలేదు. నా డౌన్‌లైన్‌లో ఎవరైనా చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? చేస్తే మీకు ఇన్‌కమ్ ఆ లెవెల్ నుంచి వస్తే మీకు ఇన్‌కమ్ వస్తుంది. వాళ్ళు ఓకే. ఫర్దర్‌గా 2.0లో కనిపియరు. వాళ్ళు అట్లే ఫర్దర్‌గా 1.0లోనే కంటిన్యూ చేసుకోబోతూ ఉంటే మీకిక్కడ కూడా ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. డోంట్ వరీ. ఇంకా ఇది నాకర్థమైంది. 1, 2, 3 ఆర్‌కే సార్‌కి చెప్పారు అర్థమైంది. అంటే హ్మ్. ఇప్పుడు 2.0లో మళ్ళీ వాళ్ళకి కనబడతారా? కనబడరా? అంటే రేపు 10 వరకు ఎవరైతే ఐడీస్ వేస్తారో వాళ్ళు కనిపిస్తాయి. రేపు హ్మ్. 10 తర్వాత ఐడీస్ వేస్తే మళ్ళా నెక్స్ట్ 20వ తేదీ పైన ఐడీస్ వేస్తే ఆ ట్రీ అనేది 2.0లో కనిపియదు. ఓకే. అంటే ఇప్పుడు నేను చేయకపోయినా నా డౌన్‌లైన్‌లో ఎవరు చేసినా 20 తర్వాత చేస్తే అవి కనబడవు 2.0లో. కనపడదు. బట్ ఇక్కడ 1.0లో కనిపిస్తుంది. 1.1లో మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. అది ఇప్పుడు 2 ఇన్‌కమ్‌లు వస్తాయన్నారు. మరి 2 ఇన్‌కమ్‌లు ఎలా సార్ మేము చూడాలి? అది ఒకే అదే దీంట్లో కదా నేను చెప్తున్నది. ఇక్కడ 2 కాంట్రాక్ట్ అడ్రెస్ నేను చెప్పాను కదా! ఒకటి ఇప్పుడు అవును. ప్రెజెంట్ ఏదైతే మీకు ఇంకా ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి మీకు. అదే నేను చెప్పింది మీకు. సో, ఇక్కడ ఏదైతే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఉందో, ఓకే. ఇప్పుడు రైడ్ బిఎన్‌బిది ప్రెజెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఏంటి మనకిక్కడ? సో, మీ వాలెట్ నుంచి ఎందులోకి పోతది? ఇందులోకి పోతాది. 12340 ఇందులోకి పోతాది. అవును సార్. సో, నెక్స్టు 2.0 వచ్చేటప్పుడు ఇలాంటిదే ఒక న్యూ కాంట్రాక్ట్ అడ్రెస్‌ని క్రియేట్ చేసి, దాని కింద స్ట్రక్చర్ ఏసి, దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫీడ్ చేసి లాక్ చేస్తారు దీన్ని. లాక్ చేస్తారు. దీన్నెవ్వరు మళ్ళా
రిమూవ్ లేకుండా. అట్లా ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో ఇది 1.0 ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నది. దీంట్లో ఐడీస్ యాక్టివేషన్ అయినా మీకు ఇన్‌కమ్ వస్తుంది. సో, కొత్తది ఇలాంటిదే ఏదైతే వాలెట్ ఉందో దీన్ని క్రియేట్ చేస్తారు. ఆ న్యూ ఓకే. స్ట్రక్చర్‌ని తీసుకుపోయి అక్కడ పెడతారు. అక్కడ ఇన్‌కమ్ సెపరేట్. వాలెట్ ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ సెపరేట్ కదా ఇక్కడ. అవును సార్. అవును సార్. హుహు. అట్లా సార్. క్లియర్ సార్. చిన్న కన్‌ఫ్యూజన్ ఉంది. సీనియర్‌లు హ్మ్. అడుగుతాలండి. చిన్న ఓకే. కన్‌ఫ్యూజన్. ఓకే సార్. ఓకే లీడర్స్. థాంక్ యూ సో మచ్. సో, మీరందరూ గూడా పేషెన్సీగా అప్డేట్స్ కోసం వెయిట్ చేశారు. మీకింకా గూడా ఇప్పుడు ఒకవేళ డౌట్స్ రాకపోయినా గానీ, ఇన్ ఫ్యూచర్ మళ్ళా రేపు గానీ, ఇంకో 1 అవర్ తర్వాత గానీ ఉంటే మీ అప్లయన్స్‌తో కలవండి. లేదంటే నా పేరు చంద్రశేఖర్. సో, మాక్సిమం అందరూ గూడా ఇక్కడ మన టీమ్‌లోనే ఉన్నారు గాబట్టి నాకు కాల్ జేయండి. మీకు వాట్సాప్‌లో మెసేజ్ జేయండి. ఒకవేళ టెక్నికల్ ఎర్రర్ వల్ల ఏదైనా నెట్‌వర్క్ రాకపోతే వాట్సాప్ కాల్ జేయండి. మీకు డెఫినిట్‌గా ఎలాంటి డౌట్ ఉన్నా గానీ క్లియర్ అనేది చేస్తామండి. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అందరికి. అదేవిధంగా సాగర్ సార్, ఉమేష్ నందన్ సార్ థాంక్ యూ సో మచ్. యెస్. థాంక్ యూ సార్. ఓకే సార్. సాగర్ సార్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సార్ ఒక్క రిక్వెస్ట్ సార్ ఏంటనంటే సేమ్ ఆ! ఈ రోజు ఎలాగైతే పెట్టామో ఈ హ్మ్. కొత్త 2.0 వర్షన్ వచ్చేంత వరకు కూడా సేమ్ మనం మధ్యలో మీటింగ్స్ పెట్టుకుంటూ ఉందాం సార్. దీని వల్ల ఏమైపోతుందంటే లీడర్స్ కి ఒక బిలీవ్ ఉంటుంది, వాళ్ళు కమ్యూనికేషన్ లో ఉంటారు సార్. ఓకే సార్. నేను ఇంకా ఒకసారి చెప్తున్నాను. రైడ్ బిఎన్‌బి అనేది ఏదో ఒక రోజుకో లేదంటే 6 నెలలకో, సంవత్సరానికి కాదు. లైఫ్ టైమ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎందుకంటే సో, క్రియేటర్ ఆపుతున్నాడు, ఆపండి అని కూడా ఐడీస్ యాక్టివేషన్ కంటిన్యూ‌గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ అయిపోయింది కాబట్టి, టోటల్‌గా ఇంటర్నేషనల్ లెవెల్ అయిపోయింది కాబట్టి, ఇది లైఫ్ టైమ్ ఉంటుంది సార్. డిసెంట్రలైజ్‌లో ఇదే మనకు ప్లస్ పాయింట్ అనేది. ఒక్కసారి లాక్ అయిన తర్వాత ఏదైనా బ్లాక్ చైన్‌లో టెక్నికల్ ఇష్యూ వస్తే తప్పితే సో, ఎలాంటి ప్రాబ్లమ్ గూడా గీని చేంజ్ చేయడం గాని ఏముండదు గాబట్టి, సో, రైడ్ బిఎన్‌బి అనేది చాలా బ్రాండ్ అయిపోయిందిప్పుడు. సో, చాలా ఎమోషనల్‌గా గూడా చాలా మంది తీసుకుంటున్నారు. సో, కొత్త పీపీటీ రాగానే కొత్త పీపీటీ గూడా ప్లాన్ ప్రెజెంటేషన్ మనము యాజ్ ఇట్ ఈస్‌గా 8:00కి అది గూడా జరుపుకుందాము. ఇంకా ఏదైనా గాని ఫస్ట్ 1.0 ఒకవేళ చేయాలనుకుంటే కంటిన్యూ జేసుకోవచ్చు. లేదంటే వెయిట్ చేస్తామన్నా గాని వెయిట్ చేయొచ్చు. సో, ఏది కొత్త అప్‌డేట్ అని తెలిసినా గాని ఇమ్మీడియేట్‌లీ జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి మీకు పెట్టడం జరుగుతుంది. ఇది ఈ రోజుటి వరకు ఇప్పటి వరకు అయితే అప్డేషను. బట్ క్లారిటీగా ఒక 2, 3 రోజుల్లో మనకు బ్లూ ప్రింట్ అనేది వచ్చేస్తది. యాక్చువల్‌గా మనకు ఏంటి ప్లానింగ్ అనేది, ఆ ప్లాన్ వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి మనము మీటింగ్స్ అనేది డెఫినెట్‌గా పెట్టుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేట్లుగా. ఎందుకంటే రైడ్ బిఎన్‌బి అనేది లైఫ్ టైమ్ మనకు ఇంటర్నేషనల్ లెవెల్ 100% ఇన్‌కమ్ వర్కింగ్ ప్లాన్ కాబట్టి, కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ కాబట్టి, డిసెంట్రలైజ్ కాబట్టి అందరికి ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసింది. చాలామంది మార్చొచ్చు కదా! సెంట్రల్ అయితే ఒకవేళ ఏదో ఎంఎల్ఎం కాన్సెప్ట్, ఎంఎల్ఎం వెబ్‌సైటు అక్కడ రాయల్టీ రాలేదంటే మనం ఏం చేస్తాము ఎడిట్ చేసి దాన్ని ఏదన్నా రీడ్ చేసి మాన్యువల్‌గా కూడా చేస్తాం. బట్ సెంట్రలైజ్‌లో డిసెంట్రలైజ్ ఇదే తేడా మనకు. డిసెంట్రలైజ్‌లో ఎవ్వరు గూడా ఏమీ చేయలేరిక్కడ. అందులో గూడా క్రియేటర్ గూడా మనకు చాలా సపోర్ట్‌గా ఉన్నాడు కమ్యూనిటీకి. ఎందుకంటే చూడండి అతను 15 రోజులు, 20 రోజులు టైమ్ ఇయ్యండి. మేము సేమ్ ట్రైని షిఫ్ట్ జేస్తాము. మీకు కావాలంటే చెప్పండి. కమ్యూనిటీ అందరితోనూ మాట్లాడి ఎక్స్‌ట్రా ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే ఇది యాడ్ చేయండి అని గూడా వాళ్ళు అడుగుతున్నారు గాబట్టి, సో, డెఫినైట్‌లీ ప్రతి ఒక్కరు గూడా మంచి ఇన్‌కమ్ ఇన్ ఫ్యూచర్ తీసుకుంటారు డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు గూడా. ఎందుకంటే మనకు ఎన్నో ప్లాన్‌లు వస్తాయి. మనకెన్నో తెలిసినటువంటివి ఉంటాయి. బట్ మనము ఉండాల్సిందేమంటే ఒక ప్లాన్ ఉందంటే దాని గురించి టోటల్‌గా నాలెడ్జ్ తీసుకున్న తర్వాత ఎనిక్కనేది చూడకూడదు. కంటిన్యూ‌గా మనము వెళ్తూనే ఉండాలి. డెఫినిట్‌గా మధ్యలో ఎందుకంటే మనకు ఇలాంటి అప్‌డేట్స్ అనేటివి వస్తేనే మనకు మన రైడ్ బిఎన్‌బి పవర్ ఏంటి అని తెలుస్తది. ఇప్పుడు టోటల్‌గా ప్రతి ఒక్కరు చాలామంది ఇది డిసెంట్రలైజ్ కాదు. ఎప్పుడైనా ఎళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఎత్తేస్తారు అనుకున్నారు. బట్ ఇప్పుడైతే అర్థమైపోయింది చాలా మందికి. రైడ్ బిఎన్‌బి అనేది పక్కాగా 100% డిసెంట్రలైజ్ ప్రాజెక్టు ట్రూలీ ప్యూర్ బిఎన్‌బితో కాన్సెప్ట్ అని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది కాబట్టి డెఫినిట్‌గా మీకు అందుబాటులో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా గాని మీరు వాట్సాప్‌లో చాట్ చేయండి, మెసేజ్ పెట్టండి, వాట్సాప్ కాల్ చేయండి. మీ అప్లయన్స్‌తో టచ్‌లో ఉండండి. అప్లయనర్స్ మీ టీమ్‌తో టచ్‌లో ఉండండి.
మీకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా గానీ సో సెపరేట్‌గా కావాలంటే మనం మీటింగ్ ఇట్లా పెట్టుకొని కూడా మనము డిస్కస్ అనేది సాగర్ సార్ డెఫినెట్‌లీ సార్ మీరు చెప్పింది 100% చేద్దాం సార్. డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరే. ఓకే సార్. సార్ క్రియేటర్ నేము అనేది ఇక్కడ ఎవరు మెన్షన్ చేయరు సార్. ఎందుకంటే డిసెంట్రలైజ్ ప్రాజెక్టుల్లో ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక పేరు చెప్తామనుకోండి. అతను గూడా క్రియేట్ చేసి లాక్ చేసిన తర్వాత దీన్ని ఎవ్వరు ఏమి చేయలేరు. బట్ ఇక్కడ మనకు రష్యా, యూరోప్ నుంచి కొంతమంది ఎక్స్‌పర్ట్స్ దీన్ని క్రియేట్ చేశారు. వాళ్ళ పేర్లనేది యాక్చువల్‌గా నాకు గూడా తెలీదు. నా అప్లైనర్స్ ఎవరున్నారో వాళ్ళకి గూడా తెలీదు. డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్‌లో యాక్చువల్‌గా చెప్పరు ఎవరు గూడా గానీ వీళ్ళ పేరేంటి? వీళ్ళు ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకంటే అతని పేరు చెప్పినా గానీ అతనికి ఏం వాల్యూ ఉండదు. ఒక్కసారి డిసెంట్రలైజ్డ్‌లో లాక్ చేసి ప్లాన్‌ని ఆహ్, మార్కెట్‌లో ఇప్పుడు బ్లాక్ చైన్‌లో వేసేసారంటే అతను ఎవ్వరు గూడా ఏమీ చేయలేరు. అందుకే ఇప్పుడు రాయల్టీ రాలేదనుకోండి అతని చేతిలో ఉంటే దాన్ని ఏదన్నా ఎడిట్ చేసి, రిమూవ్ చేసి, దాన్ని కరెక్ట్ చేసి కంటిన్యూ చేయొచ్చు గదా! సో, అందుకనే ఇక్కడ ఎవ్వరు గూడా గానీ వాళ్ళ పేరు, గీరు అనేది ఎవరు చెప్పరు గాబట్టి డిసెంట్రలైజ్డ్‌లో ఏ డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అయినా గానీ క్రియేటర్ పేరనేది రాదు. బట్ ఇన్ ఫ్యూచర్ సో, మనం గూడా ఇప్పుడు 1 మంతే అయింది గాబట్టి సో, నిదానంగా ఒకవేళ ఏదైనా తెలిస్తే మీకు డెఫినెట్‌గా మీరు అడిగిన దానికి నేను చెప్తాను. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళ పేరు, గీరు అయితే నాకు గూడా తెలీదు. నా పైన తెలీదు. వాళ్ళ పైన ఎవరికీ తెలీదిక్కడ. బట్ ఉన్నారు. ఎవరో ఒకరు క్రియేటర్ ఉన్నారు. క్రియేటర్ ఉన్నా గాని అతను కూడా లాక్ చేసిన తర్వాత డిసెంట్రలైజ్ అని చెప్పి స్మార్ట్ కాంట్రాక్ట్ వాలెట్ క్రియేట్ చేసిన తర్వాత అతను కూడా ఏమి చేయలేరు. అతను కూడా మామూలు కమ్యూనిటీ మాదిరి మామూలు వ్యక్తే. ఎందుకంటే డిసెంట్రలైజ్ అదే అన్నమాట. ఎవ్వరు కూడా ఒకసారి ప్లాన్‌ని లాక్ చేసిన తర్వాత ఎవ్వరు కూడా డిసెంట్రలైజ్‌లో ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇక్కడ క్రియేటర్ పేరనేది ఎవరు చెప్పరిక్కడ. బట్ డెఫినైట్‌లీ ఇన్ ఫ్యూచర్ నాకు తెలిస్తే మాత్రం మీకు చెప్తాను. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. సో, ఇంకా ఎవరికీ డౌట్స్ లేవనుకుంటాను. ఏమన్నా వస్తే గూడా మీ అప్లయన్స్‌తో టచ్‌లో ఉండి సో, నాకు కాల్ చేయండి. ఉమేష్ సార్‌కి కాల్ చేయండి. సాగర్ సార్‌కి కాల్ చేయండి. ఇంకా చాలామంది మంచి మంచి లీడర్స్, యాక్టివ్ లీడర్స్ గ్రూప్‌లో గూడా ఉన్నారు. వాయిస్ మెసేజ్‌లు ప్లస్ మెసేజెస్ కంటిన్యూగా పెడుతూనే ఉంటారు. సో, మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గాని క్లియర్ చేస్తాం. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఆల్. ఓకే సార్. ఎండ్ చేస్తున్నాం సార్. యెస్ సార్. ఓకే. ఓకే సార్. గుడ్ నైట్ టు ఆల్. ఓకే సార్. సాగర్ సార్ క్లోజ్ చేద్దాం మరి? యెస్ సార్. యెస్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. గుడ్ నైట్ ఆల్.